మన బ్రహ్మర్షి పత్రిజీ గారు వారేదైతే స్పిరిచువల్ మూమెంటు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా మొత్తము భారతదేశమే కాకుండా ఇతర ఖండాలలో కూడా వారు దీన్ని ఫాస్టెస్ట్ మూమెంట్గా స్ప్రెడ్ చేశారు. ధ్యానం అనే దాంతో అట్లనే ఆహారంలో కూడా మనము ఓన్లీ ఇది శాకాహారం అనే దాంట్లో ఈ రెండు చిన్న అంశాలు లెక్క అనిపిస్తాయి కానీ చాలా ముఖ్యమైన అంశాలు. సో ఈరోజు ఈ పౌర్ణమి ఈరోజు దినం కదా మనకు, నిన్న ఈరోజు అనుకోండి. సో ఈ పౌర్ణమి పరిక్రమ అనేది ఒక 2022 సంవత్సరంలో ఒక 2 సంవత్సరాలు మన ఇక్కడ పిరమిడ్ దగ్గరనే నాకు ఒకటి చిన్న ఇల్లు కూడా ఉన్నది అక్కడ కడతాల దగ్గర, మీరు వచ్చి ఉంటారు చాలా మంది. సో అక్కడ అడవి ఉన్నది పక్కన. సో ప్రతి పౌర్ణమి రోజు నోబుల్ సైలెన్స్ అని ఒక పదం వాడతాం మనం. బుద్ధిజంలో కూడా అంటాం, మనం మెడిటేషన్లో కూడా అంటాం. ఇంతకుముందు మీరు చెప్తుండే ఫోన్ కూడా సైలెంట్గా పెట్టుకోవాలనేది. సో ఈ ప్రశాంతత అనేది ఒకటి మెడిటేషన్కి చాలా ముఖ్యం కదా. సో అట్లనే ఇందులో కూడా మనం ఏంటంటే ప్రశాంతత ఇందులో ఉంటుంది కంపల్సరీ. అయితే ఒకటి, మీరు చాలా మంది మెడిటేషన్ అంటే ఒక ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్లా, ప్రశాంతంగా ఉన్న ప్లేస్లా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు. శ్వాస మీద ధ్యాస అనేది ఒక రకమైన ధ్యానం. అందులో ఇంకెన్నో రకాల ధ్యానాలు ఉంటాయి కదా మామూలుగా. ఎందుకంటే మిగతా ఎన్నో రకాల ధ్యానాలు చెప్పినా కానీ మనం పాటించలేం కాబట్టి, నిరంతరం శ్వాస అనేది తీసుకోవాలి కాబట్టి అందరికీ ఇది ఈజీ ఉంటుందని శ్వాస మీద ధ్యాస అనేది సింపుల్గా చెప్పడం అయింది. ఎవరు కూడా నాకు అది కాదు అని అంటారు కదా అట్లా, అందుకని. అయితే ప్రతి మనిషి కూడా మనం టోటల్ ప్రకృతిలో ఒక భాగం, ఒప్పుకుంటారా లేదా? మనం ఒకప్పుడు లేకుండే, మనం ఈరోజు ఒక ఘన పదార్థం లెక్క, ఒక వాయువు లాగా, ఒక అగ్నిలాగా పంచభూతాలు కలుపుకొని మనం ఉన్నామా లేదా? మరి ఏడికేంచి వచ్చినాం అంటే సర్వస్వంలోకేంచి నువ్వు అనేది తయారైనావు, అంతే కదా. నువ్వే సర్వస్వం కదా. మరి నువ్వు ఈ సర్వస్వానికి కనెక్ట్ కావాలి అనేది కూడా ముఖ్యం కదా. చాలా మంది నేను అనే దాంట్లో ఏమనుకుంటారంటే నేనే అన్ని అనుకుంటారు, కానీ అన్ని నేను అని అనుకోరు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అన్ని నేను అనుకోవడం అంటే ఎంత గొప్ప విషయం అని అంటే, ప్రపంచంలో కావాల్సిన శాంతి కానీ మానవత్వం కానీ మనుషులకు ఉండే విలువలు ఉంటాయి కదా, అన్ని హయ్యెస్ట్ లెవెల్లో ఉంటాయి. చాలా మంది ఊర్లలో ఇది ఉంటుంది ఎక్కువ మట్టుకు. మనకి ఎంత భూమి ఉంది అంటారు, మనకు అంటారు. నీకెంత అని అడగరు. ఇది మొన్ననే కొన్నా మన ఇల్లు అంటారు, అంటారా లేదా? సో ప్రతిదీ కూడా మన మన అని కలుపుకుంటారు, అవునా కదా. అదే మీరు అమెరికా పోతే వాళ్ళు నేను అనే పదాలు ఎక్కువ వాడతారు. మీరు అంటే ఇలా భాష అర్థం కాదు కానీ. సో ఈ మనము అనేది, మనది అనేది ఏదైతే ఉంటుందో ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు మనది అని ఎంత అనుకోవచ్చు? ఈ భూమి నాది అని అనుకోవచ్చు. మీరు అట్లా అనుకోరు, నాకు 100 గజాలు ఉన్నది, 500 గజాలు ఉందో, 10 ఎకరాలు కొన్నా, నిన్నే 10 ఎకరాలలో పాతి పెడతారా ఏంది? 6 ఫీట్లే కదా పాతేది, లేకపోతే ఇలా పాతకు లేదా కాల్చేన గంగల కలుపుతారు. అర్థమైంది కదా. ఎన్ని ఎకరాలు ఉంటే నీకేంది, నీదనేమి ఉండదాడ. మళ్ళీ 2 రోజులు కాగానే రియల్ ఎస్టేట్ వాల్యూ పెరగగానే ఓ జేసీబీ పెట్టి నూకుతారు, బొక్కలు కూడా దొరుకుతాయా? ఇవాళ రేపు చేస్తుంది అదంతా. నాది అనుకున్న వాళ్ళు అడ్రస్ లేకుండా ఉంటాం, అవునా కదా. ఏదో పాపం రాజకీయ నాయకులు కష్టపడి అలా పెట్టుకుంటారు కదా, బొమ్మలు పెట్టుకోవడము లేదా ఊర్ల పేర్లు పెట్టుకొని వాళ్ళే ఎక్కువ కష్టపడుతుంటారు. ఏది పేరు, ఊరు, ఏదో అడ్రస్ ఉండాలని. ఏ ఊర్లో కొట్టిన బొమ్మ కూడా ఆ ఊరోళ్ళు కానే రాదు. ఒకప్పుడు వీళ్ళు పురాతత్వ శాస్త్రవేత్తలు వచ్చి చెప్తే, ఈ ఊర్లో ఎవరు పుట్టిరట, ఆ బొమ్మల్ని చూసి నేనే పుట్టిరు అనుకోనికి లేదు కదా. సో కానీ మీరు ఈ సర్వస్వం ఎట్లా కావచ్చు అంటే చిన్న ఎగ్జాంపుల్లలో చెప్తా. ఇక్కడ ఎంతమంది కార్లు నడిపోయింటారు, మగవాళ్ళు నడుతున్నారు ఉత్తగా. నేను కార్లు ఎంతమంది నడుపుకుంటారు? ఒకవేళ కారు
మామూలుగా మీరు కారు నడిపినప్పుడు మీ శరీరము దాని యొక్క ఎంత పెద్దగా ఉంటది మీ శరీరం? కారు అంత ఉంటదా? మీ అంత ఉంటదా? కారు అంత ఉంటది. ఎందుకనంటే కారుని ఎంత తీసినప్పుడు మీరు కారు 1 ఇంచు కూడా తాకకుండా, టేపు కూడా పట్టకుండా వెనకకి తీయగలుగుతారు. అర్థమైందా? అంటే మీ ఆత్మకు ఇప్పుడు శరీరం ఎంతయింది? కారు అంత అయ్యింది. అర్థమైందా లేదా? అట్లనే మీ ఇల్లు అనుకోండి మహిళలు. మీ ఇంట్లోకి ఒక కుక్క వచ్చింది, పిల్లి వచ్చింది, ఏదో సడన్గా వచ్చాకాలు మీరేం ఫీల్ అవుతారు? వెంటనే జల్లుమని దాన్ని ఎలగొడుతుంటారు. అంటే కొంతమంది అది ఇదెందుకు వచ్చింది, అది ఆడుంటే కదా ఇళ్ళకి వచ్చింది, ఎవరైనా కొత్తోళ్ళు చక్కగా లోపలికి వస్తే ఏమంటారు? వెంటనే అంటారా లేదా? అంటే ఇల్లు మొత్తం మీది. మీ శరీరం కాదు. ఆ కుక్క వచ్చి మిమ్మల్ని పట్టుకోలేదు. అలా కాలు పెట్టంగానే మీరు ఆ ఫీలింగ్కి వచ్చిర్రా లేదా? సో ఎప్పుడైతే మనము ఒక కారు నాదనుకుంటే ఊరు నాదనుకోవచ్చు, ఒక రాష్ట్రం నాదనుకోవచ్చు, ఒక దేశం నాదనుకోవచ్చు, ఈ ప్రపంచం నాదనుకోవచ్చు, సర్వస్వం నాదని కూడా అనుకోవచ్చు. అర్థమైందా? ఇది అనుకునే శక్తి మనకున్నది కానీ అనుకుంటలేవు. ఎందుకు అనుకుంటలేమంటే మీ బాధ్యతలు పెరుగుతాయని భయం. ఎవరైనా చెత్త పక్కనే వేసిరనుకో, వాళ్ళని ఏమన్నారు? మీ ఇంట్లో వేస్తే మాత్రం అడుగుతావు. అంటే దాని అర్థం ఏంది? మీ పరిధి మీరు చిన్నగా చేసుకుంటారు. మీరు సర్వస్వం అని అనుకునే శక్తి మీకున్నది, కానీ మీకేంటంటే అంత బాధ్యతలు నేను ఎందుకు తీసుకోవాలని చెప్పి మీ అంతలో మీరు చిన్నగా అయ్యారు. అంటే ప్రపంచానికి ఎట్లా కనెక్ట్ కావాలని చెప్తున్నా. కనెక్ట్ కానికే పెద్ద విషయం లేదు. సర్వస్వమే మీరు అయినప్పుడు మీరు తీసుకునే గాలి మీ ఊర్లో పుట్టిందా? మీ చెట్టు నుంచి వచ్చిందా? ప్రపంచం ఏ అమెరికా గాలి కూడా ఇడికి వచ్చి ఉంటుంది కదా. నీళ్ళు అట్లనే ప్రతి బిందువు కూడా ఆవిరి అవుతుంది. ఈ బిందువు ఏనో పడుతుంది, అక్కడ బిందువు ఈడ పడుతుంది. అర్థమైందా? సో ప్రపంచానికి మొత్తం మనం కనెక్ట్ అయి ఉన్నాం కదా. సో ఈ సర్వస్వానికి కనెక్ట్ కావాలంటే దేవుడు మనుషులకు కొన్ని ఇచ్చిండు. ఏమిచ్చిండు? పంచ ఇంద్రియాలు ఇచ్చిండు. ఇచ్చిండా లేదా? కళ్ళతోటి మీరు చూకు ఏదన్నా చూడని, దాన్ని ఇది మంచిది చెడ్డది అన్నికే వాడుకోరు. కానీ చూసిన దాంట్లో ఉన్న ఏమంటాం ఒక గొప్పతనాన్ని, యాజ్ ఇట్ ఈజ్ అప్రిషియేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిని చూస్తే తల్లికి పళ్ళు పోయినాయి అని చెప్పి నా తల్లి కాదంటారా? తల్లికి తెల్లింటికెళ్ళైనాయి అని నా తల్లి కాదంటారా? అట్లా అనం కదా. అంటే అప్పుడు ఏం చూస్తున్నాం? తల్లిని చూస్తున్నాం. కానీ మీరు అట్లా చూడరు. వేరే వాళ్ళని ఎవరినన్నా చూడండి, ఎవరో కొత్త వాళ్ళు రాగానే బస్సులో మీ పక్కన కూర్చొనికి రాగానే ఎవరో పిచ్చోళ్ళు వచ్చినట్టు కూర్చుంటారు అనుకుంటారు, ఏదో అనుకుంటారు వెంటనే. కానీ 4 మాటలు అయినాక ఏమనుకుంటారు? వాళ్ళ మీద వేరే రకమైనది వస్తుంది. కానీ జడ్జిమెంట్ ఫాస్ట్గా చేస్తారు. చూడడానికి అనే దానికి ఈ కళ్ళను మీరు జడ్జిమెంట్ పాడుతుంది. ఇది తప్పు. అంటే ఇంద్రియాలు ఇదే కదా మనం కనెక్ట్ కానికే ప్రపంచానికి. సో అట్లనే మనకు వినడంలో కూడా ఇదే చేస్తుంటాం మనం. చక్కగా ఇనుడు పక్కన పెట్టి వెంటనే ఎవరన్నా తిట్టు తిడితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. తిట్టు గాలికి వచ్చింది గాలిలో పోతుంది. నిన్ను ఎవరు తీసుకోమన్నారు? తీసుకోకపోతే గాలిలో దిగిపోతుంది కదా. దాన్ని ఎందుకు పట్టుకోరు? వీళ్ళు ఎందుకు పెట్టుకోరు? నన్ను అయ్యాలి అట్లా అన్నావు, నన్ను ఇవ్వాలి ఇట్లా అన్నావు అని చెప్పి జీవితాంతం ఎందుకు పోరాడుతారు? తిట్టు మీద ఎక్కువ కొట్లాట ఉంటుంది. కొట్టితే కూడా ఏం కాదు, అరే తెలియక తాకింది అంటారు కదా. అర్థమైందా? దెబ్బకు కూడా భయపడరు, కానీ తిట్టుకు మాత్రము లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోటు. అట్లనే వాసన, ముక్కు ఉంది కదా మనకు. మీరు శ్వాస తీసుకోవడం అనేది గొప్ప విషయం, అవునా కదా. ముక్కు అనేది నీ ఆరోగ్య రహస్యం అన్నీ కూడా ఉంటాయి మీకు. అదేంటంటే మంచి చెడు ఇక్కడ కూడా వాడచ్చు, మంచి చెడు కోసం వాడచ్చు. మంచి అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు పాసిపోయింది ఉందనుకోండి, వాసన తీసి పక్కన పెడతారు. మంచి వాసన ఉంటే ఆస్వాదిస్తారు. మంచి వాసన అంటే ఆరోగ్యంగా ఉంటారు. అంటే అర్థమైందా? సో అట్లా మనం వాడాల్సిన ముక్కు ఎక్కడనో పోయింది. ఎందుకనంటే మీరు ఈ కలుషితమైన పట్టణాలలో ఉండి పక్కనే మోరికాలు పోతున్నా ఆ వాసనలు మీకేం కాదు. అదే అడవిలోకేంచి ఉన్న మనిషిని తెచ్చి నేను ఇక్కడ తెచ్చి పట్టణంలో 2 రోజులు ఉంచితే ముందు వామిటింగ్ చేసుకుంటాడు. అర్థమైందా? ఊరోళ్ళు ఎవరన్నా ఎప్పుడు ఊర్లలోకి రాని వాళ్ళని తెస్తే మాత్రం, అంటే వాంతికి వచ్చే జాగలో మనం ఉన్నామా ఏంది? అంటే మనం ఇక్కడ బతక నేర్చినాం కాబట్టి ఉన్న ముక్కుని పక్కన పెట్టినాం.
ఈ పంచేంద్రియాలు ఎందుకంటుందంటే నిరంతరం మీరు జీవించడం, ఈ క్షణం జీవించాలంటే ఇంద్రియాలతోటి కనెక్ట్ అవుతారు. అర్థమైందా? ఇంద్రియాలను సక్కగా లేకపోతే మీ జీవితము వేస్టు. అన్ని ఇంద్రియాలు రోజింత పదును పట్టాలి. చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటుంది, నాలుక ఉన్నది. నిజంగా నాలుక అనేది మళ్ళీ అది ఆరోగ్యానికి, మాటకు, మంచి మాట మాట్లాడినా చెడు మాట మాట్లాడాలన్నా ఉంటుందా లేదా? అట్లే దానికి ఎన్నో విలువలు ఉన్నాయా లేదా? ఆ నాలుక మీద కూడా మీరు గరం గరం చాయ్ పోయి దాన్ని రోజైతే దంపుతురు. ఏ పిల్లి కన్నా వేడి పాలు పోయింది తాగుతుందా? మనిషి చల్లగైంది చాయ్ ఓ కాలాలే, మొత్తం ఇట్లా కాలుతుండాలి లోపటిదాకా. ఇంకా నాలుకెందుకుంది మీకు? ముక్కు ఎట్లయినా వాయే, నాలుక వాయే, చెవులు అయితే ఎప్పుడో పోయినాయి. ఈ రనదోన ఉంటాయి కదా, ఈ మీటి పక్కన ఈ శబ్దాలకు అన్నిటికీ అవి పోయినాయి. అవునా కదా? శరీరము ఎట్లా అంటే ఇలా వర్షం పడుతుందా లేదంటే కూడా మీ శరీరం చెప్తుందా లేదా? ఇట్లా అతుక్కున్నట్టు అవుతుందా లేదా? మీ ఎంటికలు అయితే బాగా చెప్తాయి. చలికాలం లేసి ఊసుంటాయి, ఇట్లా వర్షాకాలం పండుకుంటాయి. కరెక్టే కదా? ఏమైనా దయ్యం లెక్క అయినావంటే నూనె పెట్టలే అంటారు. నూనె ఎందుకు పెట్టలే? చలికాలం తేమ తక్కువ ఉంటుంది కాబట్టి. అంటే ఇంటికెళ్ళకి కూడా తెలుసు, తేమ ఎక్కువ ఉంటేనేమో పండుకోవాలి, తేమ తక్కువ ఉంటే లేచి ఎగరాలి. అర్థమైంది కదా? అంటే మీ శరీరం కూడా ఎంతో చెప్తుంది, చలించడము అన్నీ చెప్తుంది. అవునా కదా? దానిది కూడా మీద పోయింది. ఎందుకంటే మనం వేసుకునే బట్టలు తప్పదు మనకు, ఎందుకంటే నాగరికత ప్రపంచంలో ఉన్నాం. కానీ కొంతమంది ఎట్లా బట్టలు వేసుకుంటారు అంటే, ఆయన ట్రంప్ సార్ చూసారు కదా, కోట్ వేసుకొని కూర్చుంటాడు ఎప్పుడు. అవునా కదా? అవసరం ఉన్నా లేకున్నా కొన్ని దుప్పట్లు కప్పుకొని తిరుగుతారు కొంతమంది. అర్థమైందా లేదా? అలాగే ఏసీలే కావాలి, కార్లో కూర్చొని ఏసీ కావాలి, బయట ఉంటే ఏసీ కావాలి, ఎప్పటికీ ఏసీ కావాలి. చచ్చిపోతే ఎట్లయినా ఐస్ గడ్డలో పెడతారు, పిల్లల రానికి పెడతారు కదా. సో ఆ రోజు అయితే ఎక్కువనే ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. అట్లా మన శరీరం ఏదైతే చెప్తుందో ఒక భాష, మీరు నడవడం చెప్పులు వేసుకొని నడుస్తారు, భూమికి ఏడ కనెక్ట్? భూమాతకు మీరు ఎప్పుడో దూరం అయ్యారు. పుట్టినప్పుడు తల్లి కడుపులోకి పడ్డడమే ప్లాస్టిక్ మీద పడ్డారు. హాస్పిటల్లో ఏముంటుంది? మిమ్మల్ని అంటలేను, ఇప్పుడు నిన్నమను పుట్టిటోళ్ళు అంతా ప్లాస్టిక్లోనే పుడతారు. అవునా కదా? మళ్ళీ ఫైనల్గా ప్లాస్టిక్లోనే పోతారు. చుట్టిస్తారు కదా ఓ ప్లాస్టిక్ దాంట్లో. మొన్న కరోనాలో చూసారు కదా ప్లాస్టిక్ ఎంత వాడినామో. అవునా కదా? నీ భూమికి ఎక్కడ కనెక్ట్ అయినావు మరి? నువ్వు త్రిశంకు స్వర్గంలో పుట్టినోడి, త్రిశంకు స్వర్గంలో ఉన్నోడి, నువ్వు భూమికి ఎక్కడ కనెక్ట్ అయినావు? నీ తల్లికే కనెక్ట్ కాలే. తల్లి అంటే ఎవరు? కన్న తల్లికేమో 9 నెలల తర్వాత కనెక్షన్ కట్టు. ఇంకో తల్లి ఎవరు? ఆ భూమాత కూడా ఉన్న కనెక్షన్ వాయే, ప్లాస్టిక్ చైర్ల మీద కూర్చుర్రు, కరెంట్ వస్తుంది, ఆ కరెంటు పోయి మీ గుడ్డకు కథం. ఎందుకంటే గుండెలో కరెంట్ చక్కగా పోకపోతే కూడా గుండె కొట్టుకోవడం ఖరాబ్ అవుతుంది. అది తెలుసా మీకు? అది ఎప్పుడన్నా గుండె డాక్టర్లో వెళ్తే అన్ని వైర్లు ఎందుకు పెడతారు? మన కరెంటు చక్కగా ఉందా లేదా అనే దానికి కదా. మనం ఇట్లా ప్లాస్టిక్లు గీస్టిక్లు అక్కడ తిరిగితే ఉన్న కరెక్షన్ పోతుంది. సో అట్లా మనకి ఏమవుతుందంటే, ఈ టోటల్ ప్రపంచంలో ఉన్న ఈ పంచ ఇంద్రియాలు ఉన్నాయి కదా, పంచభూతాలకు ఏదైతే కనెక్ట్ కావాలనో. ఇంకా పంచభూతాలు అంటే ఏంది? పౌర్ణమి అని ఎందుకు అన్నామంటే, ఈరోజు మీకు అదృష్టం. నీకు తెలుసు ఆటపోట్లు అయినప్పుడు కూడా హయ్యెస్ట్ లెవెల్లో ఇప్పుడు మనకు కనబడుతుంది. ఎబ్ ఆఫ్ లైఫ్ అంటాం. శ్వాస మనకి ఎట్లయితే ఉంటుందో భూమికి కూడా శ్వాస ఉంటుంది. ఉప్పెనలు ఇవి ఉంటాయి కదా, ఉప్పెన అంటే మన ఇది ఆటుపోట్లు అయినప్పుడు, ఆటుపోట్లు అనేది భూమి శ్వాస. మీరేమో గంటకి ఇన్నిసార్లు అని శ్వాస లోపలి బయటికి తీస్తారు, భూమి కూడా శ్వాసించాలి కదా. అర్థమైందా? అంత పెద్ద శ్వాస దానికి కూడా కనబడుతుంది. ఇదే కాదు, చాలా పిట్టలకు అన్ని జీవాలకు కనెక్ట్ అయి ఉంటాయి. మనమే కనెక్ట్ కాదు, మనం లైట్లకు కనెక్ట్ అయినాం. అర్థమైందా? దీపానికి కూడా కాదు, కనీసం దీపానికి కనెక్ట్ అయినా మీరు మంచిగా ఉంటారు. దీపాన్ని ఎన్ని గంటలను చూస్తారు? ఈ లైట్ని చూడండి, చూస్తా జరసేపు చూసి చాలా అంటారు. దీపంని చూడొచ్చా రాత్రి మొత్తం? ఎంతసేపు చూసినా ఏమన్నా అవుతుందా? కళ్ళు మంచిగా అవుతాయా? అయితాయా లేదా? ఈ తెల్ల లైట్లకు ఏమవుతుంది? ఉన్న కళ్ళు పోతాయి. అయినా ఇవి వేసుకొని కూర్చున్నాం మనం. సో ఇక్కడ ఆ చంద్రుడు కానీ, ఆ చల్లని వెన్నెల అంటారు, పాటలు ఎన్నో విని ఉంటారు మీరు సినిమాలలో. ఇలా చల్లని వెన్నెల ఎందుకు అవుతుంది? ఇంకోటి, అది శక్తి కాదు సూర్యుని లెక్క, అది ఇచ్చే గుణం ఉన్నది. నేను తీసుకున్నా, నేను ఇస్తున్నా. అర్థమైందా? మంచి మనుషులు అంటే అట్లనే ఉండాలి, తీసుకోవాలి ఇతరులకు ఆ ఒక్క ప్రశాంతత. చూడండి, చల్లని వెన్నెల ఉన్నప్పుడు మీకు ఎట్లుంటుంది?
ప్రశాంతత, చల్లగా, ఆ వెన్నెల కూడా చల్లగా అనిపించి చూడబుద్ధి అవుతుందా కదా. కోర్స్ పట్టణాల్లో ఉన్న వాళ్ళకు కూడా కనబడదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు అయినా ఏడ కనబడుతుంది చెప్పు, అవునా కదా. అట్లనే ఈ పౌర్ణమి పరిక్రమ రోజు మామూలుగా మనము ఈ 5 గంటలకు అట్లా మొదలు పెడతాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకని అంటే సూర్యాస్తమయం కూడా చూడాలి. ఎంతమంది చూసారు నిన్న మొన్న సూర్యాస్తమయం పూర్తిగా ఇట్లా సూర్యుడి కిందకి పోయేది, కుండలో పోయినట్టు ఇట్లా పోతుంది కదా. కొంతమంది చూసారు, మిగతా లేడ చూసారు. వెనకటికి సూర్యోదయం సూర్యాస్తమయం చాలా ముఖ్యంగా ఉండే. అది చూడాలి, ఇది చూడాలి. ఈ రెండు చూస్తే ఒక దినమైనట్టు ఒకటి మనకు అనిపిస్తుండే. ఈ చంద్రుడిని ఇవన్నీ చూస్తే కూడా మన కాలాలు గిలాలు అన్నీ తెలుస్తాయి. చంద్రుడు కూడా ఎప్పుడు ఒకటే రంగు ఉండడు, తెలుసు కదా. ఒకసారి ఎర్రగా ఉంటాడు, ఒకసారి బ్లూ కలర్ ఉంటాడు, ఒకసారి పెద్దగా ఉంటాడు, ఒకసారి చిన్నగా ఉంటాడు. అవుతుందా లేదా, అలగలగా ఉంటాడా లేదా. సో ఇవన్నీ ఎడ చూస్తున్నావు. మీ జీవితం వేస్ట్, డబ్బల ఉట్టి డబ్బల పోయినట్టు. ఓ 4 గోడనంటే డబ్బనే కదా. సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే ఇంకా చిన్న డబ్బాలలో ఉంటారు, పోతే కూడా డబ్బలనే పెడతారు. అర్థమైంది కదా. ఇంకా జీవితం ఏడే పెద్దగా అవుతుంది మనకు. ఈ రోజుకి ఆ రోజుకి తేడానే లేదు మీకు, అర్థమైందా. సో అక్కడ చూడడం మనకు భూమి అనేది స్థిరత్వం, సుస్థిరత, ఘనం, అవునా కదా. నీరులో గొప్పతనం ఏంది. ఏదన్నా అడ్డం రాని కర్నూలు ఫ్లడ్స్ వచ్చినాయా 2009లో. నేను వచ్చిన టైంలో చూసిపోయినా. ఇందులో బుక్ కూడా రాశాను నేను కూడా ఒక భాగం ఆ బుక్లో. సో నీళ్ళకి ఏదైనా అడ్డమవుతుందా, జాంతనే సప్పుడు దాకా వెళ్ళిపోతుంటుంది. శాంతి కొట్లాడది, నువ్వు అడ్డం వస్తే నీ ఇట్లా పోతా అంటది. వేస్ట్ టైం వేస్ట్ చేసుకుంటుందా, అయితే నూపుతుంది, లేకపోతే సైడ్కి ఏం పోతుంది. అంతేగాని మనం కూడా అట్లా ఉండాలి. మనం అట్లా ఉంటామా. ఎవరైనా ఊ అంటే ఊ అంటాం, ఆ అంటే ఆ అంటాం, ప్రతిసారి కొట్లానికి రెడీ అవుతాం. అర్థమైందే కదా. సో నీరులాగా ఉండడము, దాని ఎనర్జీని, నేచురల్ ఎనర్జీని వాడుకొని నీళ్ళ మీద తేలాడే ఒక ఆకులాగా మన జీవితాన్ని పెట్టుకుంటే పర్ఫెక్ట్. ఆ గుణం మీకు అర్థమవుతుందా లేదా. ఇది హయ్యెస్ట్. నేను చెప్పడం కాదు, మన జెన్ ఫిలాసఫీ, బుద్ధిజంలో ఇన్నిట్లో కూడా మాట్లాడతారు ఇవన్నీ. హయ్యెస్ట్. అందుకే నీళ్లు పెడతారు. మన బుద్ధుడు ఉండు కదా, దాని దగ్గర కొన్ని నీళ్ళు ఇట్లా వారేటట్టు పెడితే మీకు అది గుణము తెలుస్తుంది అని చెప్పనీకే. ఇంకా మనకు అగ్ని అంటే మీ లోపటున్న శక్తి అనుకోండి, మీ లోపటున్న జ్ఞానం అనుకోండి. అగ్ని మనకు ఉంటుందా లేదా, వాత పిత్త కఫలు కూడా ఉంటాయా లేదా మీకు జనరల్గా. సో అగ్ని అనేది చాలా ముఖ్యం. అసలు ఈ ప్రపంచంలో మానవులు ఒక్కరే అగ్నికి దగ్గరయ్యారు, గుర్తుపెట్టుకోండి. పోతులు, కుక్కలు, పిల్లులు, వేరే జంతువులు అగ్నికి దగ్గర కాలే. అవి దగ్గరకు అయ్యి ఉంటే చలి కోసము మంట పెట్టుకుంటుండే, జంగలంతా పోతుండే. అర్థమైందా. పెట్టుకో మంట, మనం పెట్టుకుంటే అవి కూడా పెట్టుకుంటే అడవికి నిప్పు వేస్తుండే, కథమే అవుతుండే. అవి అగ్నికి దూరం ఉంటాయి, అవునా కదా. కానీ మనం దాని దగ్గరే వంట మంట అన్నీ ఉన్నాయి మనకు. పొద్దుగా లేస్తే వాడుతున్నామా, మిజైల్స్లో కూడా వాడతాం, శక్తికి వాడతాం, మన మోటార్ సైకిల్ ఏదన్నా కానీ అన్నిట్లో వాడుతున్నామా లేదా. సో అగ్నికి దగ్గర అయినామా లేదా. అంటే పంచభూతాలలో నేను చెప్తున్నా. మీరు ఇంకేమున్నది మనకు, గాలి అంటే మన జీవించడం. అర్థమైందా. మీరు శ్వాసమే ధ్యాస అందుకే చేస్తారు. మీ జీవితాన్ని ధ్యానం చేయగలుగుతారు. తర్వాత ఏమవుతారు, ధ్యానం చేయనీకి అవుతుందా, సమాధి అవుతారు. పర్మనెంట్ ధ్యానం అది. సమాధి అంటే అదే కదా. ఇక అంతకంటే ధ్యానం ఏముంటుంది. హ్యాపీ. ఇది కష్టము, ఇది గంట టైం చూసుకుంటే చేయాలి. ఇదంతా చాలా కష్టం మనకు, అవునా కదా. సమాధిలోకి పోయిన నీట్గా అంటారు కదా మనకు. సో ఈ శ్వాస అనేది కూడా మనకు అది ఒక శక్తి అన్నట్టు. అది మనకు రెసిస్టెన్స్ లేకుండా అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా ఎవరో అస్తమాకి వచ్చిన వాళ్ళే అంటారు, లేదా సర్ది దగ్గైనప్పుడు డాక్టర్ లేదని ఇవ్వాలేమో, అంతేగాని లేదా హాస్పిటల్లో పడ్డప్పుడు మీకు ఇవ్వాలి బల్మీకి. లేకపోతే నీరు మర్చిపోతారు, అది నడుస్తూనే ఉంటుంది నిరంతరంగా. అట్లా నీరు కూడా ఉండాలి. ప్రపంచంలో చాలా విషయాలు ఉంటాయి, నడుస్తుంటాయి. ఆ గాలిలాగా మనం దాన్ని వదిలేసుకుంటూ పోవాలి కొన్ని విషయాలు. అర్థమైందో. అంత ఫ్రీగా ఉండాలి. ఇంకా ఆకాశం అంటే ఏంది, అది చాలా ముఖ్యము. రోజుకొక్కసారి చూసినా సరే ఆకాశాన్ని మీరు సంతోషం. మీరు ఆకాశం అంటే 2 చేతులు ఎట్లా పెడతారు, ఇట్లా పెడతారు,
అవునా కదా, ఈ చెయ్యి ఇట్లా పెడతారు అంటే సంతోషాన్ని కూడా అట్లనే పెడతారు కదా. ఆకాశం అంటే సంతోషం, ఆకాశం అంటే అంతులేనిది, ఆకాశం అంటే నువ్వెంత అని చెప్పేది. నేనింత అంత అన్నోళ్లకు ఏరోప్లేన్ ఎక్కితే కనబడతారు, సీమంతా కూడా ఉండం. అరే గీళ్ళ రోజు పొద్దుగాలేసి వీకులాడుతారు ఇంటి ముందట అని అనుకుంటాం మీదికేం చూస్తే. సీమంత లేని వాళ్ళకి ఇంత దినం మొత్తం కొట్టడానికే టైం, ఇంకొకరి గురించి ఆలోచన చేయనికే టైం ఏడుంటుంది జనాలకు, నాకు అర్థం కదా. అయినా కానీ మనం పట్టించుకుంటాం. అందుకే ఆకాశాన్ని చూడండి, ఆకాశం అంటే ఈ కోటి బ్రహ్మాండ అంటాం కదా మనం మామూలుగా. అందులో చుక్కలు, చంద్రుడు, సూర్యుడు అన్నీ కలిపి, ఈవను మీ జీవితంలో నాకు మంచిగా అవుతుంది, నాకు పెళ్ళి అయితే లేదంటే దేన్ని మొక్కుతారు? భూమిని మొక్కినా పెళ్ళి అవుతుంది. గ్రహాలను మొక్కుతారు, ఎన్నడన్నా పోయేది ఉందా? అయినా అంత దూరం ఉన్న గ్రహము నీకు పెళ్లి కాకుండా చేసిందంట. అర్థమైందా? నాకు శని పట్టింది, శనిగ్రహమే దూరం ఉంటాడు రా నాయన అందగ్రహాల కంటే. ఆ శనిగ్రహం వచ్చి నీకేడెందుకు పడతాడు? నాకు పని లేదా? అర్థమైందా? అంత దూరం ఉంటాడు తెలుసు కదా మీకు. అయినా ఆ గ్రహం పట్టింది అంటారు నాకు. సో ఈ లొల్లి అంత ఎందుకు కానీ, బట్ ఈ పంచభూతాలు అని అంటాం మనము, పంచ ఇంద్రియాలు. ఈ పంచభూతాలు పంచ ఇంద్రియాలు మీ ఏళ్ళు కూడా 5 ఉంటాయి. 5 అనేది మనకు పూలలో కూడా 5 రెక్కలు ఉంటాయి. దానిలో పెద్ద సైన్స్ ఉందిలే, డిఎన్ఏ అంటారు ఇది ప్రపంచంలో. ఓకే, ప్రపంచానికి కూడా డిఎన్ఏ ఉంటుంది, మొత్తాన్ని దేవుడు ఎందుకు తయారు చేసిండు ఇట్లా అన్ని రకాలనే దానికి అందులో ఇవి ఉన్నాయి. సో నిరంతరంగా మీరు వీటికి కనెక్ట్ అయితే కూడా మీరు ఈ క్షణం జీవించగలుగుతారు. ఈ క్షణం జీవించడమే హయ్యెస్ట్ అని మీరు అంటారు కదా. ఎందుకంటే ఈ క్షణాలను వదులుకున్నందుకే అప్పుడప్పుడు మెడిటేషన్కి వచ్చి ఈ క్షణంలో ఉండడానికి ట్రై చేస్తారు. ఈ క్షణంలో ఉన్న వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు. కరెక్టా లేదా? ఇది ఎప్పుడైతుంది మీకు? భయంతో అవుతుందా, భక్తితోటి అవుతుందా? ఈ క్షణంలో ఉండడం ఈ దేంతో అవుతుంది ఎక్కువ మటుకు? నాకు తెలిసి భయంతో అవుతుంది. భక్తితోటి ఏంటంటే ఆల్రెడీ దేవుని మొక్కిన దేవుడు అన్ని చూసుకుంటాడు అని చెప్పి వండుకుంటారు. అప్పుడు దాకా దొంగలు వచ్చినా కానీ ఏం కాదు, ఎందుకంటే దేవుని మొన్న మొక్కి వచ్చిన గట్టిగా సమర్పించుకున్నా, ఇగో నా ఎంటికలు కూడా ఇచ్చేసిన అంటారు. అర్థమైంది కదా? అవునా కదా? కానీ భయం ఎట్లా చేస్తుందంటే, మీరు ఒకటి చెప్తే మీకు సింపుల్గా, అడవిలో జింక ఎప్పుడన్నా నిద్రపోగా చూసిర్రా కళ్ళు మూసుకొని హ్యాపీగా? అడవిలో ఏ జంతువు మంచి నిద్రపోతుంది చెప్పు అనుకోండి. దానికి టెన్షన్ లేదు కాబట్టి. ఈ గవర్నమెంట్ నౌకరీ చేసేటోళ్ళు అట్లా అంటారు, వాళ్ళకి ఏం టెన్షన్, నెలకు జీతం వచ్చే కదా. నీకంటే పంట వేసినాము అందులో పంది పడ్డదా, ఏ పిట్ట పడ్డది, మీ టెన్షన్ మీకు ఉంటుంది. ఉంటుందా ఉండదా? సో ఇక్కడ ఏం టెన్షన్ ఉంటుంది మీకు? సో మిమ్మల్ని కూడా అడవికి తీసుకెళ్ళిన అనుకోండి, అర్థమైందా? మరి బుద్ధుడు అడవిలో ఉండి ధ్యానం ఎట్లా చేయగలిగాడు? ఆయనకు టెన్షన్ లేదా? మీరు చాలా మంది ఋషులు మునులు అందరూ పోతారు, ఇట్లా మంచి రూమ్ కట్టి మీద పిరమిడ్ కట్టి ఇక్కడ కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి ఏసీ వేస్తే మీరుగా ఎవరన్నీ ధ్యానం చేస్తామంటారు వెనకటోళ్ళు. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు అడవులలో పోతుండే, పుట్టలు కూడా పెరుగుతుండే తెలుసా మీకు? వాళ్ళు కూర్చొని ఓం ఓం అనుకుంటా కూర్చుంటే పుట్ట, పాత సినిమాలు చూసిరు కదా, భూ కైలాస్ గీ కైలాస్ అవన్నీ, పుట్టలు పెరిగినాయి. మరి మీద పుట్ట కాదు, చీమ వచ్చినా కానీ లేచి కూర్చుంటారు. మీ ధ్యానం ఎక్కడ పోయింది? మీ ధ్యానం ఎక్కడ ఉన్నదిరా నాయన? చీమ మీద ఉన్నదా లేకపోతే ధ్యానం మీద ధ్యానం ఉందా? అంటే చీమ గారిసినా కానీ మీకు ఏం కావద్దు, అప్పుడే ధ్యానంలో ఉన్నట్టు కదా. సో జనరల్గా మీరు చూడండి, చాలా మటుకు జీవాలు నిద్ర అనేది ఉండదు మన లెక్క. కుంభకర్ణుల తమ్ముళ్ళం మనం, మంచి నిద్రపోయేటోళ్ళం ఉన్నమాట నేను చెప్తున్నా. ఎడ్ల కోటంలో కూడా ఎడ్లు ఏ మధ్యరాత్రి పోయినా కానీ అవి టిక్కు టిక్ అని కొట్టుకుంటూ ఉంటే ఏదో గరిసో ఏదో గరిసి కానీ, అరే రాత్రి మొత్తం నేను నిద్రపోలేని పొద్దుగా లేచి అంటాయా? జింకలు అంటాయా? మనం అంటాం మొన్న వండలేదు, ఇవాళ రేపు ఎల్లుండి వంతా అని. ఇదేం లెక్కరా నాయన? ఎన్నోడో వండని దానికి ఇవాళ వండుతుంది, ఎప్పుడో జ్వరం వచ్చిన దానికి ఇలా టాబ్లెట్ వేసుకుంటారా ఏంది? జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ వేయాలి, ఉల్టా కదా ఇది. అంటే మనం కసి మీద వంతున్నాం అనేది అర్థమైంది. టైం దొరికింది వాణ్య, ఇదేం లెక్క? మీరు అంటారు కదా పిల్లలు పోయినాక టైం దొరికింది వాణ్య అంటారు, ఎందుకు అంటాడు? నిద్ర వస్తే వండాలి, అది వేరే. రోగం వస్తే వండాలి, రోగం వస్తే
అన్నిటికంటే పెద్ద మెడిసిన్ పండబెట్టుడే. అందుకే హాస్పిటల్లో బెడ్లు అడ్డంగా ఉంటాయి. అర్థం కదా? పండబెడితే చక్కగా అవుతారు ఎవరైనా, అంతే కదా. ఇట్లా పండుకోబెడితే రెస్ట్ దొరికితే ఆరోగ్యంగా అవుతారు, ఇంతే కదా లాజికల్గా. సో మనకేందనంటే ఈ యొక్క టోటల్ పంచభూతాలు పంచేంద్రియాలు అనే కనెక్షన్ ఏదైతే ఉన్నదో ఇది మిస్ అవుతున్నాం. మీరు రోజంత మీ పంచేంద్రియాలను సానబెడితే కూడా, సానబెట్టడం అంటే మీ చూపుకి అద్దాలు కూడా అవసరం లేదు. మీకు ఇంకోటి చెప్తా, ఆరో సెన్స్ ఉంటుంది. 5 వరకు తెలుసు కదా మీకు. ఆరోది ఎట్లా ఉంటుంది అంటే, మీరు ఇంటికి పోయిరు, మీకు తెలియకుండా ఎవరో ఒక మనిషిని నేను లోపలికి పంపించి తలుపు పెడతా, మీరు పోయి వండుకోరు, అయినా దాక్కొని ఇంట్లోనే ఉండు, మీకు తెలుస్తుందా లేదా? ఎంతమంది తెలుస్తుంది ఓ మనిషి ఉన్నాడు అనే ఫీలింగు? అనిపించదా? అనిపిస్తుంది మీకు. చాలాసార్లు ఎవరో దాక్కున్నారు, ఎవరో ఉన్నారు అని మీ గుండె కొట్టుకుంటుంటుంది. అర్థమైందా లేదా? తెలుస్తుంది. ఇది 6th సెన్స్. అట్లా ప్రపంచంలో ఏ మూలకు భూకంపం వచ్చినా మీరు వనకాలే. నేను ఇంతకుముందు అన్నా కదా, కారు నాదైనప్పుడు ఆ భయంతో ఏ కారుకు తాకకుండా రోడ్ల మీద పోతురు, అంత స్పీడ్ పోయినా. అర్థమైందా? మరి భూమి మీద ఏమన్నా భూకంపం వచ్చినా నువ్వు వణికినప్పుడు ఏంది, నీ ఆత్మ కానీ నీ ఇది మొత్తం కానీ ఎంత దూరం పోయింది, భూమి మొత్తానికి పరిధి పెంచుకున్న వాళ్ళం అవుతాం. అది మనం చేయగలుగుతాం, ఆ శక్తి మనకున్నది, అవునా కదా? అప్పుడు నువ్వు నిరంతరంగా ప్రపంచానికి కనెక్ట్ అయినట్టు, నిరంతరంగా ప్రపంచం మొత్తానికి కనెక్ట్ అయినట్టు. తప్పలేదు కదా మనం ప్రపంచానికి కనెక్ట్ అయితే. చాలా మంది ఏంటంటే, నేను రేపు పొద్దున రాష్ట్రపతిని చేస్తా అంటే మస్తు చలి పెడుతుంది ఢిల్లీలో అంటారు. నిజంగా అట్లా సొంటలు ఉన్నారు. అందుకని ఊహించుకోనందుకు అది కూడా కారు. చాలు, నాకు ఇల్లు ఉన్నది, ఇది ఉన్నది, పిల్లలు ఉన్నారు, మా వాళ్ళు ఈడు ఉన్నారు, నేను ఈయనే ఉంటా, అవునా కదా? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క టోటల్ ఏదైతే పౌర్ణమి పరిక్రమ అనే దాంట్లో నేను ఎక్కువ మటుకు ఇంకోటి జియో స్పిరిట్ అని ఉంటుంది మన యాక్టివిటీస్ వల్ల. అందులో ఏంటంటే అడవికే తీసుకెళ్తా, అడవిలో ఉంచుతా 24 గంటలు. ఇవాళ తీసుకెళ్ళంటే ఔదంబూర్లో మొన్న చేసినాం. ఇక్కడ మన మహబూబ్నగర్ జిల్లాలో ఉంటుంది ఔదంబూర్ అని, కర్ణాటక బార్డర్లో. అక్కడ కూడా మనది ఒకటి నారాయణపేటలో ఒక పిరమిడ్ ఉంది, మీరు ఇన్ని ఉంటారు. సో దాని దగ్గర అడవి ఉన్నది, అడవిలో మొత్తం ఉన్నాం మనమే పోయి, మనోళ్ళే, ఓకేనా? సో అక్కడ ఏమవుతుందని అంటే ఓన్లీ మంట పెడతాం, మంట పెట్టి మంట చుట్టూ కూర్చొని ఈ భూమికి నేను ఏం చేయగలుగుతా అనే ఆలోచనలు మాట్లాడతాం. ఎందుకంటే మీరు ఎంత ధ్యానం చేసినా నాకు సంబంధం లేదు, మీరు ఎంత మంచి వాళ్ళు అయితే నాకెందుకు. గోడలు కూడా మంచిగా కూల్తలేవు కదా నా మీద, గోడ మంచిదే కదా, తిడతలేదు కదా నన్ను. నేను ఏం మాట్లాడినా, ఏం అడిగినా, ఏం పిచ్చి మాటలు మాట్లాడినా నన్ను ఉల్టా అంటలేదు కదా. మరి అది మంచిదా, మీరు మంచిగా? మంచి అయితే నాకెందుకు, అది కదా ప్రాబ్లము. నువ్వు మనసున్న మనిషివి, నువ్వు ఆలోచన చేసే మనిషివి, నువ్వు రియాక్షన్ అయితేనే కదా నువ్వు మనిషివి. నువ్వు రియాక్ట్ కాకపోతే నువ్వు ఎంత మంచోడు అయితే నాకెందుకు. ఒక ఆయన ఉంటాడు, నేను ఎన్నడూ లంచాలు తినలేదు అని అంటాడు. మీ ఆఫీస్లో ఎవరైనా తిన్నారంటే అందరు తింటారు సార్ అంటే, అందరినీ నువ్వు చూసినావు కదా, మరి అలా మధ్యన ఎందుకు నువ్వు? రేపొద్దున కూడా నువ్వు బాంబు పెట్టి పోతే నువ్వు కూడా పోతావు కదా, ఉండొద్దు కదా మరి ఆ జాగల. అంతే షెడ్యూళ్ళ మధ్యన నువ్వెట్లున్నావు? నువ్వు జాబ్ రిజైన్ చేసి ఉరకాలే. నాకు తెలుసు సార్ అందరు తింటారు అంటావు. నువ్వు మంచోడైతే నాకెందుకు? నువ్వు చూసినప్పుడు చెల్లించు, లేకపోతే నాకు తెలియదు సార్ అనాలి, అవునా కదా? అది లేదు ఇది లేదు ఎందుకు చెప్పు. సో అందుకే ఫస్ట్ మీ పర్పస్ ఇక్కడ అనేది ఏంటంటే, మీ జీవితంలో ఇన్నేళ్ళు బ్రతుకుతామని కాదు, ఎన్నేళ్ళు బ్రతకడం వేస్ట్. మీకు తెలుసు, బస్సులో వండుకొని పోయి కూడా అట్లనే గుద్దితే పోయిరు. నిన్న మొన్న విసిరు కదా, ఇక్కడనే కదా మన దగ్గర అయ్యింది, తక్కువ పోయిరు అనుకుర్రాలు ఏమన్నా, అవునా కదా? సో అట్లా మనకి ఎప్పుడు పోతామో తెలియదు, ఏ క్షణంలో పోతామో తెలియదు. రాత్రిపూట బాగానే వంతాం, పొద్దుగాల గుండె ఆగింది, పోయిరు మంచిగా పోయిండని మా వాళ్ళు కొంతమంది డ్యాన్సులు కూడా చేస్తారు. వాళ్ళకి తెలియదు పాపం నేను పోతే డ్యాన్సులు చేస్తారని, అవునా కదా? ఏజ్ అయిన వాళ్ళు పోతే, ఎంగువలు పోతే బాధపడతారు, అది కామను. కానీ 80 ఏళ్ళు 90 ఏళ్ళు పోతే మంచిగా పోయారు, చేపించుకోకుండా పోయారు అంటారు, అవునా కదా?
ఇంకెప్పుడు పోతావు అని కూడా మా దగ్గర అడుగుతారు కొంతమంది ముసలోళ్ళని పట్టుకొని. అరే నువ్వే మిగిలినావు ఇంకా అంటారు. మా అమ్మ మిగిలింది వాళ్ళ దాంట్లో ఫ్యామిలీలో అందరిట్లో ఒకరొకరు పోయిర్రు. నువ్వే ఆఖరికి మిగిలినవే అంటారు. ఏం చేయాలి? నా ముందటనే అంటారు మా అమ్మను. సో మనం మిగులుతాం, మాకు పెద్ద విషయం కాదు. కానీ నిరంతరంగా ప్రతిరోజు నీ చుట్టూ ఉన్న ప్రదేశం ఏదైనా కానీ అది పర్యావరణం కావచ్చు. ఎందుకంటే నువ్వు అనేది నువ్వు కాదు. నువ్వు ఇట్లా అయినావు అని అంటే నీ అన్ని పర్యావరణాలు నిన్ను ఇట్లా చేసినాయి. అన్ని పర్యావరణాలు అంటే ఏంటి? మనం ఒకటి జీవ వైవిధ్య పర్యావరణం అని ఒకటి ఉంటుంది. చెట్టు చేమ పిట్ట, మీ దగ్గర పలానోళ్ళకు మందు కావాలంటే చెట్టు పసరేసిరు అనుకో, అది మీ ఊర్లోనే ఉంటుంది, బయట ఉండదు. ఎందుకంటే అక్కడ దొరుకుతుంది కాబట్టి ఆ మందు మీ ఊర్లో ఉండదు, అంతే కదా. మీరు తినే ఆహారం జొన్న సంకట ఇవి తింటారు కదా. ఇది ఎందుకు తింటారు అంటే ఇక్కడ వంతగాడు తింటారు. అది మిమ్మల్ని ఇట్లా మనుషుల్ని వేసింది. అంటే మీ పర్యావరణము, మీ ఆలోచన, మీ శక్తి, మీ యొక్క శరీరము ఇవన్నిట్లో మీకు దోహదం చేసింది, అవునా కదా. ఇంకా కొన్ని వేరే కూడా ఉంటాయి, అవి వేసుకుంటే మైండ్ కూడా మన కంట్రోల్ ఉండదు. అంటే ఏది కంట్రోల్ చేసినట్టు? అది కంట్రోల్ చేసినట్ట, నీకు నువ్వు కంట్రోల్ చేసుకున్నట్ట. మరి అది మనిషి అది కాదు. ఒక దోస్తు కూడా మనని ఎటో తీసుకెళ్ళలేనోడు ఏదో తిన్నందుకో వేసుకున్నందుకు మన మైండ్ ఇంకెక్కువ పోయిందంటే దాని అర్థం ఏంటి? ఏది మనం కంట్రోల్ చేసింది? దేని శక్తి ఎక్కువ? దాని శక్తి ఎక్కువ అనేది అర్థమైంది కదా. అది ఉత్తదే అని అనకండి. అది కళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కంట్రోల్ చేస్తుందా లేదా? అది కూడా చేయొచ్చు. అంటే పర్యావరణంలో అన్నీ ఉంటాయని దానికి చెప్తున్నా. ఇదే కాదు, ఫిజికల్. ఇక్కడ ఉన్న రాళ్ళు, మన బండరాళ్ళు ఉంటాయి కదా కర్నూల్లో మంచిగా, అరుగులు ఉన్నందుకే మీకు సాంఘిక ఏదైతే ఉందో ఒకరినొకరు పలుకరింపులు, ఒకరినొకరు బాగున్నావు అని అనుకోవడము, ఏమైందని మాట్లాడుకోవడము, ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి తెలిసిపోవడము. ఈ అరుగులు చాలా. ఫేస్బుక్ అంటాం కదా, వెనుకటి ఫేస్బుక్ అది. బుక్. ఫేస్ అంటే ఏంది? ముఖము. అర్థమైందా? అంత మంచి అరుగులు ఇవాళ మాయం చేసారు. ఉన్నగాని ఎవరు కూసుట్లేరు. ఒకప్పుడు కంపల్సరీ పొలానికి పోయి వస్తే అరుగుల మీద కూర్చోవాలి. అర్థమైంది? ఆ బండలు పనిచేసినాయి, రచ్చ బండలు పనిచేసినాయి, న్యాయం అన్యాయం ఆ బండలు చేసినాయి. ఇట్లనే ఎంతోమంది న్యాయం వచ్చింది చెట్ల కింద ఈ బండల మీద అంటే అన్యాయం కూడా అయిందంటే అందుకే అన్యాయం కూడా జోడించిన. కొంతమందికి అన్యాయం కూడా అయ్యి ఉంటుంది కదా. బట్ అవన్నీ చేసినాయి లేదా? అక్కడున్న రాళ్లతోటే మీ చరిత్ర అంటే ఏంది? కోటలు. చరిత్ర అంటే ఏంది? శిల్పాలు. చరిత్ర అంటే ఏంది? చెక్కడం. అంటే రాళ్లతోటే ఏంది కదా. గట్టిరాయి ఉన్న దగ్గర ఎక్కువ ఏళ్ళు ఉంది చరిత్ర, మెత్తరాయి ఉన్న దగ్గర తక్కువ ఏళ్ళు ఉంది చరిత్ర. సింపుల్ లాజిక్. అందుకే పొలిటీషియన్లు ఏం చేస్తారు? ఏడున్న నల్లరాయి మాత్రం పట్టుకరండి, దాని మీద గీకుండా అంది రాపించుకుంటారు ఊరికి. అది కుట్టినారు ఈ ఊరికి. మన ఊళ్ళో ఎవరికన్నా కుట్టిరాళ్ళు? ప్రతి ఊర్లో బండి వేయించుకొని పోతారు నాయన. అంటే వాళ్ళకి తెలుసు చరిత్ర ఎట్లా తయారు చేయాలనేది. అర్థమైందా? వాళ్ళకి ఎక్కువ తెలివి ఉందని నేను అంట. ఈ రకమైన తెలివి, బతుక నేర్చిన తెలివి మనకు లేదు. సో ఇట్లా సాంఘిక పర్యావరణం అంటే ఏంటంటే అన్న, అక్క, బావ, చెల్లి అని ఊర్లో వరుసలు పెట్టుకుంటారు. కులాలు మనం ఏదో మాట్లాడతాం కానీ ఊర్లలో కులాలల్లో ఈ భాష వేరే ఉంటుంది. మీరు నమ్ముతారో లేదో. అర్థమైందా? నేను పోయినా కానీ ఊర్లో నా భాష చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. అన్న అనడము, బావ అనడము, అక్క అనడము, వదిన అనడము, ఇట్లనే మాట్లాడతారా లేదా ఎవరన్నా కానీ? ఎంత ఆత్మీయత ఉంటుంది మనకు. బయటలోకి ఉంటారు కొంతమంది దొరల లెక్క, కొంతమంది పెద్ద భూస్వాములు, వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళు మన దాంట్లో కలవరు. కానీ సాధారణంగా ఉన్న వాళ్ళందరూ దాదాపుగా ఒకరికొకరు పలకరింపులు అనేది ఉంది కదా. మా అమ్మ పోయి ఊర్లో ఉంటుంది, ఉన్నమాట చెప్తున్నా. హైదరాబాద్లో ఎందుకు ఉంటామంటే ఎవరు పలకరిష్టం లేరని. ఆడ ఎట్లుంటుంది అంటే ఆడో కోడలు ఉంటుంది, వస్తుంది అన్నం పెట్టుకొని వచ్చి కూరున్నదా అంటది, వేసుకుంటుంది. ఆమె మీద పప్పు తెస్తుంది, నువ్వు ఇది వేసుకో అది నాకు ఇవి అంటది. ఇత తింటారా ఊర్లో హైదరాబాద్లో ఎవరన్నా? మీ కర్నూలులో తింటారా? ఒకరింటికి పోయి ఒకరు తినడం ప్లేట్ పట్టుకొని పోయి తిన్నారు కదా. సో ఆ రిలేషన్స్ ఏవైతున్నాయో అది మన ఈ యొక్క వయస్సు కానీ మన యొక్క జీవించే శక్తి కానీ పెంపొందిస్తున్నాయా లేదా? ఇది చాలా ముఖ్యం. ఇది కాకుండా వనరులు అని అంటే మీ నీరు, మీ గాలి. ఒక మంచి ఊరు అంటే ఏంది? మంచి గాలి, మంచి నీరు, మంచి భూమి, ఇవి ఉంటే మంచి ఊరు కదా. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి ఊర్లల్లో. వనరులంతా సర్వనాశనం చేసుకున్నాం. రోజు ఇంత మైనింగ్ అని అట్లా పోతుంది,
ఈ పొల్యూషన్ ఈవెన్ ఊర్లలో కూడా పెస్టిసైడ్ వేస్తారు. ఏదో ఇండస్ట్రీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడో కెమికల్ కొనుక్కొచ్చి అవన్నీ కొట్టి ఎవరినన్నా ఇప్పుడు ఒక టీచర్ ఉంటారు స్కూల్లో, ఒక పిల్లగాడు నీళ్లు తెచ్చి సార్కి ఇస్తాడు, తాగుతాడా? ఆయన ఎంత దూరంకి ఏం చేస్తాడో ఆడికే నీళ్లు తెచ్చుకుంటాడు. నా నీళ్లు నాకే, నా డబ్బా నాకు, ప్రాణం పోయా వేరే నీళ్ళు తాగాడు. అనుమానం. ఒకప్పుడు ఎవరన్నా ఉండని ఇంటికి పోయి నీళ్లున్నాయని అడిగి తాగేటోళ్ళు, బావి ఉంటే చేదుకొని తాగేటోళ్ళు, పొలంలో ఉంటే కూడా ఒంగవాడి తాగేటోళ్ళు, పశువులు కూడా తాగేతుండే. అవునా కదా? ఇప్పుడు అలా తాగేటట్టు ఉన్నదా? నీళ్లు గాలి అన్ని కలిసి కొంతమంది ఈ అంటారు కదా ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఇంట వాడతారు, తెలుసు కదా, సేంద్రియ వ్యవసాయం. అరే నీ గాలి కలుషితమైంది, నీ నీళ్లు కలుషితమైనది, నీ మట్టిగా నీ పక్క భూమి కూడా వాళ్ళు అన్ని వాడుతున్నారు. నీది ఎట్లయితే సేంద్రియం నాకు అర్థం కాదు. పోను మన సేంద్రియం ఏంటి, సేంద్రియం అవుతామా మనం? నువ్వు గాలి పొల్యూటెడే, అడవిలకించి ఇచ్చిన స్వచ్ఛమైన గాలి అయింది నువ్వు తీసుకునేది. నీళ్ళు ఇట్లా వర్షం నీళ్ళు పడితే పట్టుకొని తాగినవి అయింది. అవునా కదా? సో అదంతా ఉత్తగా మాటలు మాట్లాడడం అంతే. ఇంక ఇది కాకుండా ముఖ్యమైనది ఒకటి ఉంటుంది మనకు, మన రోడ్లు కానీ, కరెంటు కానీ, బిల్డింగ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ అని ఇట్లా కొన్ని చేస్తారు కదా, గుడ్లు కానీ, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం మనం. ఇండ్లు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవి ఇంకో డైమెన్షన్. కానీ ఈ మిగతా అన్నా కదా ఈ క్యాపిటల్స్, ఎస్పెషల్లీ అందరికీ ఎక్కువ ఏం కావాలి ఇవన్నిట్లల్లో చెప్పండి చూద్దాం. ఏ ఆస్తి ఎక్కువ కావాలి? సాంఘికమైన ఆస్తి ఎక్కువ కావాలనా? పైసలు, ఇంకోటి పైసలు అని అంటారు. పైసలు ఎక్కువ కావాలనా? ఏది ఎక్కువ కావాలన్నా చెప్పండి. గుర్తుపెట్టుకోండి, హయ్యెస్ట్ ఏందనంటే సాంఘికమే. సంఘం, బుద్ధం చరణం గచ్చామి దాంట్లో సంఘం అనేది వచ్చిందా లేదా? సంఘమే హయ్యెస్ట్. నీరు కూడా సంఘం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది పెద్ద సంఘం. నీకు ఈ శక్తి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎంతమంది పైసలు ఉన్నోళ్ళు అనేది ఉండదు రిలేషను. అవునా కదా? ఈ ఆలోచనలతో ఉన్నోళ్ళందరూ కూడా ఒకటి. అవునా కదా? ఒక రకమైన మనుషులు ఉన్నారు కాబట్టి ఒక దగ్గరకు అయ్యారు. ఒక రకం పిట్టలు ఉంటాయి కదా, అవన్నీ ఒకదాని మీద వాళ్తాయా లేదా? అట్లా మీరు ఆ రకమైన పిట్టలు. అర్థమైంది కదా? ఇక్కడ వచ్చి వాలిరా లేదా? టైంకి వచ్చి వాళ్తారా లేదా? అవునా కదా? సో ఇది చాలా ముఖ్యమైనది. సో ఇది పెంపొందించాలి. ఇది రోజు ఇంత దిగజారుతుంది అనేది పాయింట్. సో మీ జీవితంలో కూడా ఈ సాంఘిక ఐకమత్యం ఏదైతుందో, ఆలోచనలు ఉన్నాయో, కలిసి కట్టుగా చేసే పనులు కూడా చాలా ఉంటాయి. ఒక్కొక్కరు అందరు చేయలేరు. ఒక ఆయన అంటే నేను చెట్లు పెడతా అంటాడు, ఒక ఆయన గుంతలు తీయాలి కదా, అన్ని ఆయన గుంతలు తీసి ఆయన్ని చెట్లు పెడతాడు అయింది. నేను ఇల్లు కట్టినా అంటే నిజంగా ఆయన ఇటుకిట్గా పేర్చి కట్టిండు అయింది. చెప్పుకుంటారు నేను ఇల్లు కట్టినా, ఆయన కట్టినా అడేనాడు అన్నాస్. ఎవరితోట చేపిస్తారు. తాజ్మహల్ కూడా నేను కట్టినా అంటే నమ్మొద్దు, ఎవరో కట్టిరు, కొన్ని వేల మంది కట్టే తాజ్మహల్ అవుతుంది, అంతే కదా? అట్లా చెప్పుకుంటారు. కానీ అట్లా ఉండదు. అందరు చెయ్యి వేస్తేనే మన ఆలోచనలకు, మన ఆశయాలకు ఫైనల్గా ఒక ఆకారం కానీ, ఒక ప్రతిఫలం కానీ ఇది తయారవుతుంది. అన్నం కూడా అంతే. నువ్వు తిన్న గింజ నువ్వే వండించుకున్నావా ఏంది? రేపు ఏ గింజ తింటున్నావు, ఎవరి పొలంలో పడ్డది అనేది నీకు తెలుసా? ఏ రాష్ట్ర పొలది అని తెలుసా? ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తిట్టుకుంటాం. కానీ ఏ పక్క రాష్ట్రం కావచ్చు, పంజాబ్ కూడా కావచ్చు. అవునా కదా? కోపిన్ బియ్యం అంటే అంతే కదా. మనకు ఏదన్నా వస్తుంది నీ నోట్లో పడుతుంది, అది రాసిపెట్టుందంట. అంటే మరి రాసిపెట్టి ఉన్నప్పుడు ఏ గాలన్నా తీసుకుంటావు, ఏ నీళ్ళన్నా తీసుకుంటావు, ఏ ఆహారం అన్నా తింటావు. మరి అంతా ఒకటని ఎందుకు అనుకో, అంతా ఒకటనే ఆలోచన ఉండాలి కదా. సో ఈ ఐకమత్యం కూడా కావాలి. అందుకే ఒకటే ఉంటుంది మనకు. మన తల్లి ఎవరు? భూమాత. ఇండివిజువల్ తల్లి ఉంటుంది, అమ్మన్ తల్లి గురించి చెప్తున్నా. ఒకటే తల్లి ఎవరు? భూమాత. ఇంకా మనకేందనంటే ఒకటే భూమి, నేనే భూమి, నేనే భూమి అనేది కూడా రావాలి. అర్థమైందా? నేనే భూమి అన్నప్పుడు నాకు ఆస్తి లేదనే మాట రాదు. ఈ భూమి నాది అంటే నేను ఎవరన్నా తిడతారా? కానీ పక్కనున్న ప్లాట్ నాదంటే కొడతారు, చంపుతారు. అర్థమైందా? భూమి నాదన్నప్పుడు ప్లాట్ కూడా నాదే కదా. ఈ హైంద్రీనివా నది కూడా నాదే కదా, గాలి కూడా నాదే కదా. అది గొప్ప విషయమా, లేకపోతే తుకుడల కోసం బీక్లాడడం గొప్ప విషయమా? ఏది కావాలి మీకు? కాబట్టి మీరు ఏం చేయండి అంటే
మినిమలిస్ట్ అని ఒకటి ఉంటుంది. మినిమలిస్ట్ అనే దాంట్లో ఏందని అంటే మీకు పాత బట్టలు ఉంటే రిపేర్ చేసుకొని వేసుకోండి. పండుగ కొత్త చీర వద్దు, అవసరం లేదు. పెళ్లి బట్టలు కూడా పనికి రాకుండా ఆనే ఉన్నాయి. పగిడీలు గిగిడీలు వేసిరు, ఉత్తప్పుడు వేసుకొని తిరిగితే కుక్కలు కూడా ఎంట పడతాయి. పెళ్ళిళ్ళు అంటే కూర్చొని అందరు ఉండరు కాబట్టి నన్ను ఏమనలేదు వేరే జంతువులు, కానీ ఆ పెళ్లి బట్టలు మగవాళ్ళకి ఎస్పెషల్లీ వేసుకొని నేను రోడ్ల మీద తిరుగుతూ ఊకుటాయా, గుర్రం ఎక్కి ఇట్లా అనుకుంటా పోతూ ఊకుంటారు ఎవరన్నా? అవి పనికిరా, ఎందుకు చెప్పు, ఇచ్చేయండి. అర్థమైందే కదా. సో తక్కువ ఆహారం తినేటప్పుడు కూడా మీకు చెప్తారు ఎట్లయినా మనోళ్ళు, ఎంత కావాలో అంతే తినుండి, ఒక ముద్ద తక్కువ తినుండి, ఎక్కువ తినొద్దు. ఇంకా నా కడుపులో పడుతుంది అన్నప్పుడు ఆపాలి. అర్థమైందే. నీళ్ళు ఒక బుక్ ఎక్కువ తాగండి, నో ప్రాబ్లం, కానీ ఆహారం మాత్రము ఒక బుక్క తక్కువ తినండి. ఇంకోటి, ప్రకృతి సిద్ధంగా జీవించండి. బయట ఎంతమంది వండుకోరు ఈ మధ్యన? బయట ఇంటి మీద దొంగల కోసం మేము ఇంట్లో వాణ్యం అన్నారు కాదు, మీద ఇంటి మీదనో చెట్టు కిందనో లేకపోతే ఏమన్నా వన్యోళ్ళు ఎంతమంది? ఒక్క మనిషి లేడంటే మీరు ఈ భూమి మీద పుట్టడం వేస్తూ. అన్ని జీవాలను ఏ జీవనాన్ని అడుగు, అరే మేము బతికేదే ఈ యొక్క ఇంటి మీద, ఒకటే ఇల్లు, మనకు ఒకటే ఇల్లు ఏంది, నీ అడ్రస్ ఏంది, ఏడికోతున్నా అంటే ఇంటికి పోతున్నావు, కానీ ఏడికోతున్నా అంటే ఆకాశంలో కోతున్నా అనం కదా. ఇంకా రాలే రోజులు, వస్తాయి కొన్ని రోజులు అయినాక. కానీ ఆడున్న నా ఇల్లు కాడ మార్స్ మీద మూన్ మీద అన్నికే తర్వాత, ఇప్పుడైతే భూమి మీదకే వాళ్ళు కానీ అడ్రస్. సో ఒకటే మనకి ఇల్లు. ఈ ఇంట్లో నువ్వు ఏడన్నా ఉండొచ్చు, నీ ఇంట్లో ఉన్న కుక్క కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది తెలుసా మీకు? ఎండాకాలం ఒక దగ్గర వంత, చలికాలం ఒక దగ్గర వంతది, వర్షాకాలం ఓ దగ్గర వంతది, నువ్వు మాత్రం ఆనే వంతావు సచిందాకా. కదలవు, ఎందుకు కదులుతావు? నా బెడ్రూము కంపు కొడుతుందిరా నాయనా, నా బెడ్రూము పోతే తీసి ఇంటి ముందట వేస్తారు. మొన్న మామూలు ఒకటి చనిపోతే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చిందిగా ఒక టైంలోనే. అప్పటిదాకా మామూలుగానే ఉన్నాయి, కానీ ఇట్లా గుంజుకొచ్చి వాకిళ్ళు వేయంగానే అప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఇన్ని రోజులు నా ఇల్లు, నా పిల్లలు, నా సంసారం అంటారు కదా, ఒకటి ఉంటుంది భాష, అవునా కదా. ఒక్క సెకండ్ ఇలా పట్టుకొచ్చాడు వేసేసి. సో అందుకనే ప్రకృతి సిద్ధంగా జీవించండి. రేపు పొద్దున పోయితే కూడా మిమ్మల్ని ఏనో పెడతారు కదా, బొందలగడ్డ కానీ నేను పెడతాను అనొద్దు, కానీ ఈ పదాలు అక్కడ భయం అవుతుంది. మరి టెన్షన్లా గీడెందుకున్నా అని మీకు భయం కదా ఏంది? ఎన్నో దయ్యాలు ఉంటాయి, దయ్యాలలో మీరో దయ్యము. ఆ దయ్యాలని బెదిరిస్తుంటాయి, పాత దయ్యాలు కదా, అవునా కదా. మీకు ఎంత టెన్షన్ అవుతుంది? ఈ భూమి నాదంటే మీకు ఏ టెన్షన్ లేదు. ఉత్తప్పుడు కూడా ప్రకృతిలో ఉన్నారు, ఆ పర్యావరణంలో ఉన్నారు. అడవిలైనా ఏమవుతుంది, పులి తింటుంది రోడ్ల మీద 5 గంటలు ఎక్కువ. గుర్తుపెట్టుకోండి. పాము కాట్లకు మస్తు మంది పోతారేమో ఎక్కడనో, ఇళ్ళల్లో ఉన్నోళ్ళు, బయట వాళ్ళ కంటే కూడా. తెలుసా మీకు? అది ఇళ్ళకే వస్తుంటాయి ఉల్టా, రోడ్ల మీద ఎక్కువ మంది పోతారు. ఏం కావాలి, వాటికి ఆహారం కాదు, మనం తిన్నగాని గలీజుకుంటాం మనం. తెలుసా మీకు? మన శరీరం తినబుద్ధి కాదంట. ఫస్ట్ గుల్లేదే మన శరీరం. మనం వేసుకున్న మందులు, మనం తినే మసాలాలు, ఇవన్నిటికీ. ఎందుకంటే ఎప్పుడన్నా పెళ్ళిళ్ళలో వండింది పందులకు పెడితే కూడా తింటలే అంట, తెలుసా మీకు? మిగిలింది ఇవాళ రేపు వంతురు కదా మసాలాలు 20 రకాలు పెట్టి ప్లేట్లలో పెట్టుకొని, మనమేమో నేను అనొద్దు కానీ ఆ భాష, మనం లోపట వేసుకుంటున్నాము, పందులు కూడా తింటలేవు. మరి మనం ఏంది? అర్థమైందా లేదా? సో కాబట్టి ఎక్కువ అది మనకు ఫీలింగ్ వద్దు అంటే నేను అనేది. సో ప్రకృతి పర్యావరణంలో మీకు ఎంత అవకాశం దొరికితే అంత ఉండండి. సో ఇప్పుడు ఈరోజు మెడిటేషన్కి మీరు వచ్చిర్రు, మంచిగా చేద్దాము. ఇప్పుడు ఏం చేద్దామనంటే, ఈ పౌర్ణమి పరిక్రమలో ఒకటి ఫార్మాట్ ఉంది. ఈ ఫార్మాట్లో ఫస్ట్ ఏంటంటే నోబుల్ సైలెన్స్, అంటే నిశ్శబ్దం. మీరు నడిచినా కానీ ఒక పిల్లి నడుస్తే ఎట్లా నడుస్తుంది? ఇంట్లోకి పిల్లి వస్తే తెలుస్తుందా? అట్లా మెల్లగా అడిగేసుకుంటా పోవాలి. కొంతమంది చప్పు చప్పని కొడుతుంటారు, ఆ శబ్దం కాగా నాకు దగ్గు వచ్చింది, దగ్గబుద్ధి అవుతుంది అంటే దగ్గు ఉట్టదు, దగ్గు లేదా సైడుకోవాలి కంటిన్యూగా వస్తే, లేదా నీళ్ళు తాగాలి, లేదా మందు వేసుకోవాలి. కానీ కంటిన్యూస్గా మీతో మెడిటేషన్ చేయకుండా ఓహోహో ఓహో అటనే ఉంటారు, తెలుసు కదా. అట్లా చేయదు కదా. వేరే వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేయాలి? నువ్వు ఉన్నావని తెలియాలా ఏంది? ఇప్పటికీ వేసుకుంటారు మందు చాలా మంది శబ్దాలు కానికే, అవునా కదా. వెనకటికి వేసుకునేటోళ్ళు ఇప్పుడు తగ్గించారు అనుకోండి.
బట్ అవన్నీ కూడా ఉండొద్దు, సైలెంట్గా వాకింగ్. ఇంకోటి ప్రతి అడుగుని ఆస్వాదించండి. భూమికి మదర్ ఎర్త్ కనెక్ట్ అవుతారు. గ్రాటిట్యూడ్ పెట్టుకోండి. గ్రాటిట్యూడ్ అంటే ఒక రెస్పెక్ట్, మనకు గౌరవం, కృతజ్ఞత. భూమి మీద కృతజ్ఞత ఉండాలన్నా పొద్దుగాల ఈ భూమిని ఎంతమంది మొక్కుతారు? వెరీ గుడ్, చాలా బాగున్నారు మీరు. నేను మామూలుగా అయితే కబడ్డీ ఆడేటోళ్ళే మొక్కుతున్నా అని విన్నా నేను. దెబ్బలు దాకొద్దని ఇట్లా మొక్కుంటూ వస్తారు. అర్థమైందా అది మీకు? వెనకటి కాళ్ళే ఉండే కొంతమంది, లేదా ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కూలొద్దని మొక్కుతారు అంతే. భూమి మీద భక్తి కాదు, ఇల్లు కూలొద్దు గట్టిగా ఉండాలని చెప్పి మొక్కుతారు. అప్పుడు భూమి పూజ అని చేస్తారు. కల్లాలు చేసినప్పుడు ఎంతమంది భూలక్ష్మమ్మకు పెడతారు మీ దాంట్లో? వ్యవసాయం ఎవరైనా చేస్తే ఉంటుంది కదా, ప్రతి పొలంలో భూలక్ష్మి అని ఉంటుంది. అంటే విగ్రహాలు కాదు, రాయి పెట్టి కూడా భూమాత అంటారు. ఆడు ఇంత పెడతారు కంపల్సరీ. ఇది ఒక పద్ధతి ఉండే కదా. సో ఈ గ్రాటిట్యూడ్ అనేది చూపెట్టాలి. అర్థమైందా లేదా? మనం తినేటప్పుడు కూడా అదే గ్రాటిట్యూడ్, భూమి కనెక్ట్ అవుతాం కాబట్టి. కావాలంటే సంవత్సరానికి ఒకసారి రైతుల కోసం ఒకరోజు తినకుండా ఉండండి. ఉత్త ఉపాసాలు చేస్తాడు రైతుల కోసం. పప్పుట్రా, ఎన్నో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుర్రా పంట పండించలేక. వాళ్ళ కోసం ఒకరోజు మీరే నిర్ణయించుకోండి. డిసెంబర్ 23 మామూలుగా ఏది రైతుల దినోత్సవం మన భారతదేశంది. సో ఆ రోజే ఏ రోజే మీరు అనుకొని ఒక్కరోజు తినకుండా ఉంటే కూడా మీరు ఆ అన్నానికి మీరు మామూలు ఏంటంటే సర్వర్లకు టిప్పులు ఇస్తారు కానీ వండడానికి ఇయ్యరు. ముందగా విట్నోనికి ఇస్తారు, కొత్తిమీర కట్టకాడ కొట్లాడతారు, ఇంకా తక్కువ ఇంకా అయ్యనేస్తారు. కానీ ఓ పెద్ద హోటల్ తింటే ఓ 20 రూపాయలు అట్లా ముఖం మీద పడేసిపోతారు స్టైల్గా. ఇదేం లెక్క? అదే 20 రూపాయలు ఆ కొత్తిమీర కట్టకానికి ఎక్స్ట్రా ఇస్తే ఎంత మంచిగా ఉంటుంది? ఉంటుందా? ఆడ ఎక్కువ డామినేషన్ ఉంటుంది మనకు. పొద్దుగాలు వేస్తే వాళ్ళ ముందర దాన్ని గిచ్చుడు, కొత్తుడు, పిసుకుడు అన్నీ చేస్తాం. కొనేది ఉంటే కొనాలి, లేకపోతే పోవాలి. ఈ తమాష ఎందుకు చేయాలి అలా మీద ముఖం మీద? అవునా కదా? చేస్తారా లేదా? నేను అనొద్దు కానీ అందరం, మహిళలు అయితేంది మగవాళ్ళు అయితేంది కానీ అందరు ఇదే కథ. గిచ్చి పెడతారు ఆడ. తర్వాత అన్ని గిచ్చినే ఉంటాయి. అంత కసి ఉంటే ఇంకోరినన్నా గిచ్చాలి. సో మనకు అందుకే ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఇంకోటి చేస్తాం, దీపం. మామూలుగా అయితే ఇట్లా లాంతర్లు ఒరిజినల్ దీపాలు వాడాలి మనము. దానికి లాంతర్లతో ఉంటే గాలి లేనప్పుడు కూడా మీరు ఆకున్నో డిప్పలనో పెట్టుకొని ఇట్లా పట్టుకుంటే చాలా బాగుంటుంది. మామూలుగా అది పట్టుకొని మనము నడుస్తాం. ఇది కూడా ఏంటంటే దీపం అనేది మన కనెక్టెడ్నెస్ ఓ రకంగా. మీకు తెలుసు, ఇళ్ళల్లో కూడా సూర్యాస్తమయం కాగానే దీపం వెలిగియంగానే ఇట్లా మొక్కుతారు. గూట్ల దీపం అంటారు కదా, అవునా కదా? అది చాలా ముఖ్యం. అది కంపల్సరీ మీ ఇంట్లో కూడా ఎన్ని లైట్లున్నా ఒక గూట్ల దీపం పెట్టండి. నేనైతే పెట్టుకున్నా, 2-3 గూట్లు పెట్టుకున్నా, అలా పెట్టుకుంటా. ఉన్నమాట చెప్తున్నా. దీపం అంటే ఒత్తుతోటి ఉన్న దీపం, నూనె పోసిన దీపం. అర్థమైంది లేదా? సో అది కంపల్సరీ ఉండండి. సో ఆ దీపం పట్టుకొని సైలెంట్గా వాక్ చేసేటప్పుడు మీరు ఆ గాలిని మీ శరీరానికి టచ్ చేసుకోదు కదా, దాన్ని ఆస్వాదించండి. ఆ గాలి ఎట్లాగానే ఉండదు, చల్లగా ఉండని, వెచ్చగా ఉండని, స్పీడ్గా ఉండని, ఎట్లాగానే ఉండదు. దాన్ని కంటిన్యూస్ ఇచ్చేయండి. అప్పుడప్పుడు ఏం చేయండి అంటే గాలిని టేస్ట్ కూడా చేయండి. టేస్ట్ ఎట్లా చేయొచ్చు? నోరుతోటి గాలి లోపలికి అన్నప్పుడు టేస్ట్ తెలుస్తుంది. గాలిది తెలుస్తుందా లేదా? తీయగా అనిపిస్తాను అంటే అందరూ ఒకసారి ముక్కుతోటి వదలండి. ఇట్లా అనుకోండి, నాలుక మీద ఇట్లా వెళ్ళిపోవాలి, నోట్లకేంచి ఇట్లా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళాలి. వెళ్ళాక టేస్ట్ అనిపిస్తుందా లేదా నీకు? గాలిని కూడా టేస్ట్ చేయొచ్చు. నీళ్ళే కాదు, ఆహారమే కాదు, గాలిని కూడా మీరు ఆస్వాదించవచ్చు. పాము అయితే చేస్తూనే ఉంటుంది, అవునా కదా? దానికి ఇంకెన్నో తెలుస్తాయి, మనకు అంత తెలియలేదు కదా. సో అది తర్వాత మీకు వాసనలు వస్తాయి. కొన్ని పూలు ఉంటాయి ఇప్పుడు ఈ టైంలో, గడ్డి వాసన, ఆకుల వాసన, లేదా మట్టి వాసన. ఆ వాసనలను కూడా ఆస్వాదించండి. ప్రకృతిలో ఎన్నో వాసనలు ఉంటాయి. అవన్నీ ఆస్వాదిస్తే మీ ఆయుష్ పెరుగుతుంది అన్నమాట చెప్తున్నాను. మీకు ఏ వాసన లేదు, ఒకటే. ప్రతి ఇంట్లో అటాచ్డ్ బాత్రూము, ఆ బెడ్రూము, ఆనే కిచెను, ఎప్పుడు కిటికీ తెరవము, ఎందుకంటే దోమలు వస్తాయని. ఆ వాసనలలో బతికేస్తాం, అవునా కదా? అట్లా కాదు, ఇట్లా బయటకు వచ్చినప్పుడు మీరు ఈ శ్వాస తీసుకోండి. అర్థమైందా? సో ఈ శ్వాస తీసుకుంటా, అఫ్కోర్స్ మీరు కళ్ళు తెరిచి ఉంటాడు. ఇంకా కొంతమందికి అయితే కళ్ళు మూసి నడిపిస్తాను నేను. నడవచ్చు, పర్ఫెక్ట్గా నడవచ్చు. చీకటాన్ని కాదు, పొద్దున పూట కూడా కళ్ళు మూసి నడిపిస్తాం. ఎట్లా అంటే
మీరు అప్పుడు అన్నీ తెలుసుకుంటారు. శబ్దాలతోటి నేను ఎటున్నా అని తెలుసుకుంటారు. ఓకే. ఎండ గిట్ట ఉంటే అచ్చా నేను ఈ డైరెక్షన్‌లో వెళ్తున్నా అని తెలుసుకుంటారు. గాలితోటి కూడా అచ్చా నేను ఇట్లా వెళ్తున్నా అని తెలుసుకుంటారు. ఎత్తు పల్లాలు తెలుసుకుంటారు. చేతులు కూడా కింద పెట్టుండి. నాలుగిటి మీద నడవండి నాకేం కాదు. కింద పడరు. ముళ్ళు కూడా గుచ్చుకోలే. ఎక్కువ మంది కళ్ళు లేవా అని కొట్లాట ఎందుకైతుంది? ఎవరన్నా వచ్చి తాకంగానే. ఈ ఉల్టా కొట్లాట. కళ్ళు లేనోళ్ళు ఎవరిని తాకరు తెలుసా? నేను కళ్ళు లేనోళ్ళు హాస్టల్లో ఉన్న కొన్ని రోజులు ముంబైలో పోతే. వాళ్ళు అస్సలు తాకరు. వాళ్ళకి ఇంకో లెవెల్లో పనిచేస్తుంది దిమాగ్. మన కళ్ళున్నోళ్ళే కళ్ళు లేనోళ్ళ లెక్క ఉల్టా అంటం దూడు. ఆ కళ్ళు లేనోళ్ళ లెక్క జీవిస్తున్నాం. అది చాలా తప్పది. అర్థమైందిలే. కాబట్టి మీ కళ్ళతోటి కూడా మీరు నడిచినప్పుడు ఫోకస్ చేసి ఆ భూమిని చూసినా, ఆకుని చూసినా, మట్టిని చూసినా, ఓ విగ్రహం చూసినా ఏం చూస్తారో మీ దారిలో ఏం చూస్తారో ప్రతి కూడా ఈ పంచభూతాలు ఏడైతే కనబడతాయో అన్నిటి కనెక్ట్ కాండి. అప్పుడప్పుడు చంద్రుడిని చూడండి, అప్పుడప్పుడు చుక్కల్ని చూడండి. మెల్ల నడవండి. ఉరుకుడు కాదు, ఇదేం ఉరుకు పని చేయాలి కాదు. జీవితాంతం ఉరుకులాడుతున్నాం. ఎందుకు ఉరకాలి? ఇప్పుడైతే బండలు ఉన్నగానే ఉరుకులాట తగ్గించారా? అర్థమైందా? ఎక్కువ ఉరుకులాడితే ఏమవుతుంది? బాల్టీ దాన్నీరా అంటారు. ఓ పదం ఉంటుంది కదా, పోతారు మీదికి. సో ఇప్పుడు ఉరుకులాడు తగ్గింది, నయమైంది. ఈ ఇట్లా బండలేదు. కానీ ఎట్లయినా చాలా మంది ఇట్లా పడే పోతారు. ప్రధానమంత్రులు మంత్రులు కూడా ఇళ్ళ పడే ఈ నున్నటి బండలలో పోతురు. అంటే వాళ్ళకు దెబ్బలు దాకా ఇంకేదో అయిపోతున్నారు. అవుతుంది అది. సో అట్లా కళ్ళు కన్ని చెవులు అన్ని శబ్దాలు వినబడతాయి. దాన్ని మొత్తం ఆస్వాదించాము. అర్థమైందా? సో మెల్ల నడిచినప్పుడు ఇవన్నీ కూడా మీరు కనెక్ట్ అవుతారు. ఒక్క రౌండ్ మీరు అట్లా చేసి ఇంట్లో నేను ఒకటి మీకు అసలైన నిజం చెప్తా. ఈ పౌర్ణమి పరిక్రమ చేసేటప్పుడు పత్రిజీ గారు అప్పుడే చనిపోయారు. చనిపోయి 1 month 2 months అయింది. సో నేను స్పెషల్గా మనోళ్ళకి చెప్పిన, నాకు చాలా మంది మనోళ్ళు పరిచయం. సార్ వాళ్ళ బిడ్డ కానీ కూతురు కానీ ఇట్లా చాలా మంది పరిచయము. విజయ్ గారు ఛానల్ పరిచయము. సో కొంతమందికి చెప్పిన అన్నట్టు నేనేమన్నా అంటే పత్రిజీ గారు నిరంతరంగా తిరుగుకుంటా చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక దగ్గర కూర్చోలేదు. ఆయన తిరిగినంత ఎవరు తిరగలే. ఇప్పుడున్న గురువులలో అందరు కూడా ఏసీలలోకి వచ్చిర్రు, అవునా కదా? కానీ ఈయన ఏంటంటే ఊరూరు ప్రాంతము తిరిగిండు. అంటే నా ఆత్మ ఇప్పుడు ఒక దగ్గర ఉందంటారా, కడతాళ్ళు ఉందంటారా, తిరుగుతుందంటారా? తిరుగుతుంది. మరి మీరెందుకు కూర్చోరు? అట్లీస్ట్ కనీసము కొంచెం దూరం అన్నా తిరుగుండి, ధ్యానం చేయండి కూర్చొని పర్మనెంట్గా ఈయనే కూర్చొని, అది ఓకే. కానీ ఇట్లా వచ్చినప్పుడన్నా ప్రదేశం, ఎస్పెషల్లీ ఈ క్షేత్రం, ఈ ప్లేసు ఫస్ట్ది, అవునా కదా, మొదటిది. సో ఇక్కడ ఇంకా ఆయన ఆత్మ ఇంకెక్కువ ఉంటారు. డెఫినెట్గా చాలా సంతోషపడతాడు. అరే వీళ్ళు కూడా నన్ను ఫాలో అయ్యేటోళ్ళు కనీసము ఒక కాలు అటు వేస్తున్నారని. అర్థమైంది లేదు? సో అందుకనే ఇది మీరు తిరిగినప్పుడు ఆయనను కూడా తలుసుకోండి. అట్లా మీరు ఎవరిని అనుకుంటారో అనుకోండి. కానీ ఫస్ట్ మీరు ఏం చేయాలి? పంచేంద్రియాలు, పంచభూతాలు ఈ రెండు కనెక్ట్ కాండి. ఈ క్షణం అనేది కనెక్ట్ కావాలి ఈ నడిచేటప్పుడు. అర్థమైందా? అది కూడా ఒక రకంగా మీకు ధ్యానం లెవెల్లో ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది. సరేనా? చేద్దామా మరి? రెడీ అందరూ? చేసి వచ్చినాక మళ్ళీ మీరు కూర్చొని రెగ్యులర్ ధ్యానం చేయండి. ఓకేనా? బయట దీపాలు ఉంటాయి చెట్టు కింద, అది బటన్ ఉంటుంది. సో ఎన్ని ఉంటే అన్ని పట్టుకోండి, ఆన్ చేసి ఒక రౌండ్ సార్ చెప్తారు, ముందట ఒకరు ఉంటారు, వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. మీరు స్లోగా ఇద్దరిద్దరే పోండి, ఎందుకంటే కొన్ని ఇట్లున్నది మనకు సన్నం ఉంది దారి. సో ఇద్దరు ఉన్నప్పుడు ఎక్కువ ల్యాంప్స్ లేవు ఈరోజు, కాబట్టి ఇద్దరిలో ఒకరు పట్టుకోండి సరిపోతుంది. సరేనా? ఇద్దరిద్దరు పక్కన నడిచినప్పుడు ఒకరు పట్టుకోండి. ఓకేనా? ఓకే మరి.
సరేనా? ఒకసారి ఇట్లనే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 50 మందికి చేయించిన పౌర్ణమి పరిక్రమ. మీరు తెలుసు కదా నీకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లుంటారు. ఏముంది సార్ అందులో చంద్రుడిని చూసినాము, నడిచినాము, దీపం పట్టుకొని తిరిగినాము, ఏముంది అని అంటే. సో నేను ఇంకా వేరే వాళ్ళని అడిగిన ఒకటి అందులో మామూలుగా చిన్న గార్డ్ అయిన టెంపరీ అడిలో ఉంటారు కదా బీటు అగ్గిస్టోళ్ళు. ఆయన అన్నాడు, ఇది నా జీవితంలో ఒక మహా అద్భుతం సార్ అని అన్నాడు. ఇంకిద్దరు ముగ్గురు అడిగితే రకరకాలు చెప్పారు వాళ్ళకి ఏమనిపించిందో. సో నేను అన్నది ఏంటంటే ఎవరికి ఏం కావాలో అది అందుతుంది అంతే. తీసుకునేది తీసుకున్న వాళ్ళ అర్థమైంది కదా, ఎంత నువ్వు తీసుకోవాలంటే అందులోకేం తీసుకోవచ్చు. కానీ నువ్వు ఆ క్షణంలో ఎట్లున్నావు అనే దాంతో నీ అనుభూతి, నీ అనుభవము ఇవన్నీ రిలేట్ అయి ఉంటాయి. ఎరుక అనేది చిన్న పదం కాదు, హయ్యెస్ట్ పదం అది ఎరుక. ఇది చిన్నపిల్లలకు దాన్ని పెంపొందించుకున్న గుణం ఎక్కువ ఉంటుంది. మిరపకాయ ఇస్తే చూడరు, నోట్లో కూడా పెట్టుకుంటారు. తెలుసు కదా, మనం పెట్టుకుంటాం అట్లా మిరపకాయనే కదా అని చెప్పి చూసి అక్కడ దూరం వేస్తామేమో, కానీ పిల్లలు లెక్క నోట్లో పెట్టుకో. ఏదని ఇండి చేతిలో వాళ్ళు నోరుతో చూడాలంటారు, పట్టుకొని చూడాలంటారు, శరీరంతో దాని కళ్ళతో చూస్తారు, దాన్ని కిందేసి కొట్టి చెవులతో తింటారు, దాని వాసన చూస్తారు. అవునా కదా? ఎరుకలో ఎవరు మరి గొప్పలు, పిల్లలా మీరా? ఆ రోజంతా ఎరుక ఓడగొట్టుకున్న ఎవరు? మనమే. అన్నీ తెలుసనే అహంకారంతో ఎరుకల జీవించలేని మనుషులం తయారవుతున్నావు. సరేనా? ఎరుక అనే పదం అన్నందుకు చెప్తున్నావా? సరే, రెండోది మీరు చూడండి, ఈ నడిచినంతసేపు మీరు ధ్యానంలో ఉన్నారు, ఒప్పుకుంటారా లేదా? ధ్యానం అంటే ఒకరు ఆ క్షణము ఆ చిన్న రేణువు ఉంటుంది కదా, ఒక ఇసుక రేణువు కూడా కాలుకేనో కుచ్చుకున్నప్పుడు నీ మనసు అంతా ఆడిపోయింది, అది కూడా ధ్యానమే. శరీరం అంటే ఓన్లీ మెదడు కాదు, ప్రతి పాయింట్కేంచి మనకు మెదడుకి కనెక్ట్ కావాలి. అవునా కదా? ఓ చెట్టు ఆకు దాకింది, అప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు. అవునా కదా? సో ఆ ప్రతి క్షణము వేరియేషన్ అంటే నెక్స్ట్ తెలియదు, వేరే ఎటు పోతారో తెలియదు, అక్కడ ఏముంటుందో తెలియదు. అవునా కదా? అందులో కూడా మీరు మళ్ళా ఆ ఎరుక అనే దాంట్లో, లేకపోతే ఆ ఒక్క క్షణం అనే దాంట్లోకి మీరు వచ్చిరా లేదా? సో మామూలుగా రోడ్ల మీద పొద్దుగా లేచి ఆరోగ్యం కోసము ఉరుకులాడుతుంటారు కొంతమంది, చూసిరా మీరు? చేతులు కాళ్ళు ఉప్పుట. వాళ్ళకు ఒకటే ఉంటుంది, రాత్రి మొత్తం చేసిన గలీజి పనులకు పొద్దుగాల ఆరోగ్యం గట్టి కావాలని కొంతమంది ఉంటారు. అర్థమైందా లేదా? నిన్న అది ఎట్లా అరగాలని చెప్పి వాళ్ళు ఉరుకులాడతారు. 100 ఏళ్ళు ఎట్లా బతకాలనేది వాళ్ళ కళ్ళలో కనబడుతుంటుంది. వాళ్ళు ఎన్నేళ్ళు బతికినా వేస్ట్. ఇట్లా మీరు నిదానంగా ఇట్లా నడవగలిగి ప్రకృతి కనెక్ట్ అయితే మీ ఒక్క రోజు కూడా ఎక్కువ ఉంటుంది. ఈ అనుభూతి ఉంది కదా, ఈరోజు అనుభూతి లేదా ఈరోజు మనం మాట్లాడుకున్న అంశాలు మీరు కనీసం కొన్ని ఏళ్ళు గుర్తు చేసుకునే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు అందుకే ఎప్పుడన్నా టూరిస్టుల లెక్క పోతారు, పుణ్యక్షేత్రాలు పోతారు, లేదా పలానా పట్టణానికి పోతారు, అక్కడ ఏదో చూస్తారు, ఒక్క ఫోటో పట్టుకొచ్చి జీవితాంతం అది మెమరీస్ చెప్తారు. అవునా కదా? ఎందుకంటే ఆ క్షణము మొత్తము మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ పోయినప్పుడు ఆ క్షణాలు ప్రతి క్షణం ఇన్వాల్వ్ అయ్యారు. అదే రోజు ఇంట్లో తిరిగింది గుర్తుంటుందా మీకు? ఎన్ని రోజులు తిరిగింది ఏం గుర్తుంటుంది? ఈ రూమ్లోకి ఆ రూమ్లోకి పోయినా, ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి వచ్చినా, ఆఫీస్ పోయినా, ఇంటికి వచ్చినా, వండినా, తిన్నా, పన్నా. అవునా కదా? నీ జీవితం ఇంకేముంటుంది? ఏముండదు. అంతే. క్షణక్షణం జీవించిన వాళ్ళు చీమ నిద్రపోతుందా? దాని మొత్తం ఇంద్రియాలను ఓపెన్గా పెట్టి నిరంతరంగా కదులుతూ అది కొన్ని రోజులు బ్రతికినా దాని జన్మ ధన్యమవుతుంది. మనం ఎన్ని రోజులు బతికినా ఈ క్షణం అనేది ఓడగొట్టుకుంటే అవన్నీ ఉతాయి. అర్థమైందా? నిజంగా చెప్తే 20 ఏళ్ళు కూడా సరిగ్గా బతకం మనం, ఉన్నమాట చెప్తున్నా. నిద్రపోడు, అది ఇది, ఈ టెన్షన్ ఆ టెన్షను. అర్థమైంది కదా? సో ఐ థింక్ ఈ ఫార్మాట్ మీరు నచ్చితే ప్రతి పౌర్ణమికి ఎట్లయినా వస్తారు మీరు చాలా మంది. సో పత్రిజీ గారు ఆత్మ కోసం వారి ఆత్మ ఎట్లయినా తిరుగుతుంటారు, ఇంకా ఖుషి అవుతుంది నాకు తెలిసి. అర్థమైందా? ఎందుకంటే అది ప్రతి అడుగు వేసిన ప్రాంతం ఇది కదా. ప్లస్ ఇది ఫస్ట్ పిరమిడ్ కాబట్టి
మీరు చేసే దాంతోటి ఏమైందంటే 2 ప్రపంచాల కనెక్ట్ అయితావు. ఒక ప్రపంచమేమో మన లోపట ఉన్న ప్రపంచం. మన శరీరం లోపట మన మెదడుల, మన ధ్యానము ఇవన్నీ అంటాం కదా! అది లోపటి ప్రపంచం. కానీ బయటి ప్రపంచం కూడా ఒకటుంటది. గుర్తుపెట్టుకోండి. చంద్రుడు, చుక్కలు అన్నీ ఉంటాయి కదా మనకి. పంచభూతాలు అని అన్నాం కదా! వీటికి కూడా మీరు కనెక్ట్ కావడం అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే వాటి మూలాన్నే మీరే పంచభూతాలు అన్నప్పుడు పంచభూతాల కనెక్ట్ కావడం కూడా అంతే ముఖ్యం కదా! ఈ ఫార్మాట్లో మీకు అది కూడా అవకాశం కలుగుతుంది. 2 ప్రపంచాలను జయించగలుగుతారు. అవునా కదా? సో అందుకని మీకు ఇది అవకాశం దొరికినప్పుడల్లా మీరు చేయండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ సార్ గారికి, అట్లనే దీని వ్యవస్థాపకులు అందరూ, మీ అందరికి కూడా ఇంత మంచిగా విన్నారు అని అంటే నాకు చాలా ఇదనిపిస్తుంది. అంటే సైలెంట్గా మంచిగా విన్నారు కదా, చాలా గ్రేట్ అది. నేను నిన్న కూడా రైతుల సదస్సులో దగ్గర మాట్లాడినా, ఆడ జనాలే లేరు నాయన, వాళ్ళ కోసం అది 1,00,000 మంది పట్టే అంత ప్లేస్ అది. జనాలే లేరు, ఉరుకులాడుతురు. తిన్నామా పోయినామా అక్కడిక్కడ ముచ్చట చెప్పుకోవాలి, ఉరకాలి. కానీ మీరు ఈ టైం అయినా కానీ కూర్చొని ఇంత శ్రద్ధతోటి వింటురు. మీ అందరికి ఒక అపారమైన శక్తి ఉన్నది, అది లోపల శక్తి ఉన్నది, మీకు తెలియదు. కానీ మీరు ప్రపంచాన్ని కూడా మంచి చేస్తారు. నేను అన్నగా ఇంతకుముందు మీరు మంచి వాళ్ళు అయితే నాకేందనేది అర్థమైందా? మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి నేను వేరే కూడా చెప్తాను. నేను కూడా ఇప్పుడు కొన్ని కోటి మంది రైతుల కోసం పనిచేస్తున్నా, కొన్ని అంశాల మీద. ఉత్తగంటలేను, ఆ వర్క్ అవుతున్నది. కొన్ని లక్షల మందికి పొయ్యిలు నేను తయారు చేసి ఇచ్చిన, పొయ్యిలు, కట్టెల పొయ్యిలు. అట్లనే వ్యవసాయం పట్ల, నీటి పట్ల, వాతావరణ మార్పుల పట్ల, ప్రకృతి విపత్తులు. మీ కర్నూలు ఫ్లడ్స్ వస్తే దాన్ని బుక్ రాసినాం అన్న కదా, అందులో నేను ఉన్నా భాగమైన. ఎందుకు వచ్చినాయి, అప్పుడు ఏం చేసిర్రు, అవన్నీ వచ్చినా కూడా అయిపోయినాక వాసన మొత్తం మీరు చాలా మంది చూసి ఉంటారు. అంటే మొత్తం బయటేస్తారు కదా సామాన్లు, బురద గిడద అవన్నీ చూసినా. సో ఇట్లా మీరు కూడా మీ జీవితంలో ఇంకున్న సమయాన్ని మీరు ఏ రకంగా ప్రపంచం మంచిగానికే దాన్ని వేచిస్తారనే దాంట్లో మీరు నిరంతరంగా ఆకృషి కూడా చేయండి. అందరికి టైం ఉంటుంది, టైం లేనిదే ఎవరికి ఉండదు. సరేనా? ఒక మాట నా సరఫరా మీకు టైం చెప్పాలి. విజయ్ గారు మాకు ఒక మంచి అనుభూతి ఉన్నది మా ఇద్దరికి. ఒక 6-7 ఏళ్ళు అయ్యింది. కడతాల దగ్గర నేను ఒక చిన్న ఇల్లు కట్టుతోని, అడవి పక్కనే ఉంటుంది. ఇద్దరికి ఏంటంటే సాయంత్రం పూట సూర్యాస్తమయం అయ్యే టైంకి ఇద్దరం ఛాయ్ తాగకుండా చెట్టు కింద కూర్చొని, హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరం వచ్చి ఆ ఛాయ్ దానికి అక్కడ కూర్చొని ఆ సూర్యాస్తమయం చూసుకుంటూ ఇద్దరం ముచ్చట చెప్పుకొని మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చుకొని. సో ఇదే కాదు కానీ వారు నిరంతరంగా ఏదైతే బ్యాక్గ్రౌండ్లో మీరు ఇక్కడ లేరు, ఆడ ఉన్నారంటే ఫోన్ పట్టుకొని ఫోన్ మోతూనే ఉంటుంది. ఉత్తగా మోగదు అది. ఇతరులతో ఇంకెన్ని మీటింగ్లు పెట్టాలని ప్లాన్ చేయడానికే మొత్తం దేశంలో కానీ మన రాష్ట్రంలో 2 రాష్ట్రాలల్లో తిరుగుకుంటా వారు నిరంతరంగా చేస్తారు. సో పత్రిజీ గారికి ఉన్న ఎంతోమంది గొప్ప శిష్యులల్లో ఐ థింక్ విజయ్ గారు చాలా స్పెషల్ అని నాకు అనిపిస్తుంది. మీరు ఏమన్నామని. రెండోది ఏంటంటే పత్రిజీ గారికి నేను డైరెక్ట్ ఎప్పుడు కనెక్ట్ కాలే. వారు ఉన్నప్పుడు కలిసిన, నమస్తే పెట్టిన వారితోటి, అంటే వారు ఉన్నోడు పక్కన పరిచయం అయినట్లయినా కానీ ఇట్లా విజయ్ గారి లెక్క కొంతమంది శిష్యులు ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళు, ఎక్కువ దగ్గర ఉన్న వాళ్ళు నాకు దగ్గరే. అందుకే పత్రిజీ గారి గురించి, ఆయన గొప్పతనం గురించి వీళ్ళ నోటి మాట డైరెక్ట్ మాట కదా. ఎందుకంటే విజయ్ గారు తొడ మీద కూడా వారు వండుకొని పోయిరు. అట్లా పత్రిజీ గారు దూరం ఎక్కడెక్కడో తిరిగిరు కదా. ఊర్లు తిరిగినప్పుడు, అడ్రస్ లేకుండా తిరిగినప్పుడు ఉంటుంది కదా ఎట్లా పోయిరు, ఆ కష్టాలు నష్టాలు. ఈ మూమెంట్ ఉత్తనే కాలేదు. ఫాస్టెస్ట్ మూమెంట్ కూడా ఈ PSSM మూమెంట్. మీరు గుర్తుపెట్టుకోండి. ఏ మూమెంట్ సాధారణ ప్రజలకు దగ్గరైన స్పిరిచువల్ మూమెంట్ ఏది లేదు. ఇక్కడ ముందడ కూర్చుంటో టికెట్, వెనక కూర్చుంటో టికెట్, లోపలికి వస్తే కూడా అడ్డం బయటోళ్ళు ఉంటారు, తిండి కాడ 2 తిండ్లు పెడతారు, అవన్నీ ఉంటాయి కదా. మీకు అదంతా లేదు. ఆహారం అని చెప్పారు కదా. సో అవన్నీ సమకూరుస్తారు ఇప్పటికి కూడా. మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ ఇండిపెండెంట్గా రన్ చేస్తారు. పత్రిజీ గారు గురువు లేకపోయినా శిష్యులు
ముందడికి తీసుకెళ్తే అది గొప్ప గురువు. చాలా మంది గురువులు ఏంటంటే వాళ్ళు ఉన్న రోజులు తాగాలి, వాళ్ళు పోయినాక మూతపడాలి. ఇట్లా గురువులు ఎక్కువయ్యారు. అట్లనే మంత్రులు ఇట్లా లీడర్లు కూడా ఉల్టా అయ్యారు. వాళ్ళు ఉన్న రోజులు తాగుతుంది, వాళ్ళు పోగానే శూన్యం చేస్తారు. అట్లా కాదు కదా. ప్రతి ఒక్కరు మాస్టర్ అని ఎందుకు అన్నారు? అది చాలా గొప్ప విషయం. నేను కూడా అందుకే నేను వేరే చేసే ప్రోగ్రాంలలో ప్రతి ఒక్కరు భూమికి లీడర్ అని నేను అంట. నేను చేసే అడవిలో తీసుకెళ్ళి పెడతాను కదా. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరు భూమికి సమానము. అందరు ఉన్నందుకే భూమి ఇట్లుంది అని అంట. ఈ చరిత్ర ఇట్లుంది. అందరు కూడా అంతే ముఖ్యం. చీమ కూడా అంతే ముఖ్యం, మనిషి కూడా అంతే ముఖ్యం, ప్రతి జీవి కూడా అంతే ముఖ్యం. ఎవరు ఎక్కువ తక్కువ అనేది లేదు. అవునా కదా. అట్లనే అందరూ పిరమిడ్ మాస్టర్లు మీరు అందరూ అని అంటే మీరు ప్రతి ఒక్కరు మౌనంతో కూడా అవతలను మీరు చేంజ్ చేయొచ్చు. మాట్లాడాల్సిన అవసరం లేదు. మైక్ పట్టుకొని దంచితేనే గొప్ప విషయం అనేవి ఉండదు.